तारीफ होवे। దేవునికి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు। इस सम्मेलन की दूसरा दिन में परमेश्वर हमें लाया है। ఈ కన్వెన్షన్ యొక్క రెండో దినము కూడా ప్రభువు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నారు। परमेश्वर कल का मीटिंग आशीष दिया। దేవుడు నిన్నటి కూటమిని ఆశీర్వదించి ఉన్నారు। आप सब इस दूसरा दिन पहला सुबह का आराधना में आए हैं, इसलिए हम परमेश्वर को धन्यवाद करते हैं। ఈ కన్వెన్షన్ యొక్క మొదటి దిన ఉదయకాల కూటమునకు ప్రభువు మనల్ని తీసుకుని వచ్చినందుకై దేవుని స్తుతించి ఉన్నాను। और मुझे भी इस सम्मेलन में परमेश्वर का वचन ध्यान करने के लिए मिला हुआ समय के लिए परमेश्वर को तारीफ करता हूँ। దేవుని యొక్క వాక్యం ధ్యానించు నిమిత్తము నాకు కూడా ప్రభు ఈ విధంగా ఒక తరుణం అనుగ్రహించినందుకు దేవుని స్తుతించుచున్నాను। मैं दिल्ली सेंटर में वसंत कुंज लोकल में परमेश्वर की संतों के साथ सेवा करता हूँ। నేను ఢిల్లీ సెంటర్ లో వసంత కుంజ్ అనే స్థలంలో ప్రభు సేవ చేయించు ఉన్నాను। वहाँ की सेवक और विश्वासियों का प्रार्थना का धूप मैं लाया हूँ। అక్కడ ఉన్నటువంటి సేవకుల యొక్క విశ్వాసుల యొక్క వందనములు మీకు తెలియచేయుచున్నాను। इस सम्मेलन के लिए रोज प्रार्थना करते रहते हैं। ఈ యొక్క కన్వెన్షన్ కొరకు మేము ప్రతిదినము ప్రార్థిస్తూ ఉండి ఉన్నాము। तो परमेश्वर इस सुबह के समय में हमसे बातें करने के लिए आइए धन्यवाद करेंगे। ఈ ఉదయకాల సమయం అందు కూడా ప్రభు మనందరితో మాట్లాడినట్టుగా మనం అందరం చేరి దేవుని స్తోత్రించదము। Praise the Lord, 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 praise the Lord। हमारे ध्यान के लिए इब्रानियों का पत्री 12वां अध्याय 28वां वचन पढ़ेंगे। ఈ ఉదయకాల మన ధ్యానార్థమై హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాము। इब्रानी का पत्रिका 12 का 28। హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాము। इस कारण हम इस राज्य को पाकर जो हिलने का नहीं कृतज्ञ हो और भक्ति और भय सहित परमेश्वर की ऐसी आराधना करें जिससे वह प्रसन्न होता है। प्रभु की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। यहाँ हम एक अविनाश राज्य को प्राप्त करने वाले करके पढ़ते हैं। ఇక్కడ ఒక నిశ్చలమైన రాజ్యం గురించి మనం చదువుతూ ఉన్నాము। परमेश्वर हमें एक अविनाश देश के लिए बुलाया है। ఒక నిశ్చలమైనటువంటి నాశనం కాని దేశం కొరకు ప్రభువు మనల్ని పిలిచి ఉన్నారు। परमेश्वर की वचन के अनुसार परमेश्वर का वचन सुनाने वाला और सुनने वाला धन्य है। దేవుని యొక్క వాక్యమును మనం వినుచున్న వారముగాను దాని గైకొన్న వారముగాను ఉండవలెను। परमेश्वर हमें प्यार कर कर अपनी वचन हमें दिया है। దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు। परमेश्वर का वचन से ही हम यहाँ इकट्ठे हुए हैं। దేవుని యొక్క వాక్యము నిమిత్తం మనం అందరం ఇక్కడ సమకూడి ఉన్నాము। हम सब परमेश्वर का वचन का प्यासे हैं। మనకందరికీ దేవుని యొక్క వాక్యం మీద ఆకలి దప్పులు కలవు। क्योंकि मनुष्य केवल रोटी से नहीं परमेश्वर के हर एक वचन से जिएगा। ఎందువల్లంటే దేవుడు రొట్టె వల్ల మాత్రం కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వల్ల జీవించును। और परमेश्वर का वचन के अनुसार जीने के लिए परमेश्वर इस दुनिया में हमें बुलाया। దేవుడి వాక్యానుసారంగా జీవించే నిమిత్తము ప్రభు ఈ లోకములో నుండి మన పిలిచి ఉన్నారు। हम परमेश्वर का कलीसिया है। మనము దేవుని యొక్క సంఘమై ఉన్నాము। हम अलग अलग जाति भाषा के लोगों से हम आए हुए हैं। అనేక రకమైనటువంటి జాతుల్లో నుండి భాషల్లో నుండి మనం వచ్చినటువంటి వారము। परमेश्वर पूरी दुनिया से एक पवित्र झुंड को तैयार करते हैं। దేవుడి ప్రపంచంలో నుండి ఒక పవిత్రమైన గుంపును తన కొరకని ప్రత్యేకించుకొనుచున్నారు। इस ऐसा एक सम्मेलन हमेशा होते रहेगा करके हम विश्वास नहीं कर सकते। ఇటువంటి కన్వెన్షన్లు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటాయని చెప్పి మనం నమ్మలేము। क्योंकि हमारे यीशु मसीह कभी भी प्रकट हो सकते हैं। ఎందువల్లంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా ప్రత్యక్షము కాగలరు। तुम नहीं जानोगे ऐसा समय में मनुष्य का पुत्र प्रकट होगा। మీకు తెలియని గడియలలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమవును। इसलिए तुम भी तैयार रहो करके यीशु ने कहा था। కాబట్టి మీరు కూడా సిద్ధపడి ఉండుడని యేసు చెప్పి ఉన్నారు। उनकी आगमन उनको भी मालूम नहीं। ఆయనకు రాకడ ఆయనకు కూడా తెలియదు। पिता परमेश्वर को ही जानते हैं। తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలియను। पिता के आज्ञा के अनुसार यीशु मसीह स्वर्ग से नीचे उतर कर आया है। తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి దిగి వచ్చి ఉన్నారు। पिता परमेश्वर उनको जो सिखाया वो ही पृथ्वी में वो सिखाया। తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏం నేర్పించున్నారో ఆయన ఈ లోకంలో బోధించి ఉన్నారు। और उसी वचन को परमेश्वर की सेवक लोग हमें सिखाते हैं। ఆ యొక్క వాక్యములే దేవుని యొక్క సేవకులు మనకు కూడా బోధిస్తూ ఉన్నారు। परमेश्वर का वचन सिखाने के लिए परमेश्वर अपने लोगों से कुछ लोगों को अलग किया है। దేవుడు తన వాక్యాన్ని నేర్పించే నిమిత్తము తన జనుల్లో నుండి కొంతమందిని ప్రత్యేకించి ఉన్నారు। आपके सामने बात करने वाला व्यक्ति भी कोई भी भाषा में सियाना नहीं,
कोई भी बातों में श्रेष्ठ नहीं है, ఎవరు కూడా శ్రేష్ఠులు కాకుండా కనబడుచున్నాము. लेकिन परमेश्वर हर व्यक्ति को अपना वचन बोलने के लिए अनुग्रह देते हैं. ఆయనను దేవుని యొక్క వాక్యం బోధించే నిమిత్తము కొంతమందికి దేవుడు అధికారం అనుగ్రహించుచున్నారు. यदि हम परमेश्वर का वचन का प्यासे हैं तो परमेश्वर हमारा प्यास को पूरा करेगा. దేవుని యొక్క వాక్యం వినాలని ఆకలి తప్పులు మనలో ఉన్నట్లయితే ప్రభు మన యొక్క దాహమును తీర్చుదురు. मैं भी बचपन से परमेश्वर का वचन का भूख प्यासा था. నాకు కూడా బాల్యం నుండి కూడా దేవుని యొక్క వాక్యం మీద ఆకలి తప్పులు కలిగిన వాడిని. परमेश्वर मेरा भी भूख प्यास को मिटाते रहते हैं, దేవుడు నా యొక్క ఆకలి తప్పులు కూడా తీర్చి ఉన్నారు. लेकिन आज भी उसका भूख प्यास मिटा नहीं है. కాబట్టి ఇంకనూ నా యొక్క ఆకలి తప్పులు ఇంకనూ తీర్చబడలేదు. परमेश्वर का जो वचन की गहराई वो समुद्र से गहराई है. దేవుని యొక్క వాక్యం యొక్క లోతని చెప్పినప్పుడు సముద్రము కంటే లోతైనదిగా ఉంటున్నది. इसको पूरा ठीक रीति से समझना मनुष्य से अनोना है. దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే మనుషునికి అది అసాధ్యమైనది. व्यवस्था विवरण 29 में पढ़ते हैं, ద్వితీయోపదేశ కాండము 29 में पढ़ते हैं. 29 వాక్యం जो చదువుచున్నాము. छिपे हुए बातें परमेश्वर का है రహస్యమైన కార్యములు దేవునికి చెందినవి, और प्रकट किए हुए बातें मनुष्य के लिए है. బయలుపరచబడినటువంటి కార్యములు మనుషులమై ఉన్నవి. इस सच्चाई पुराना नियम में परमेश्वर प्रकट करके नहीं दिया. ఈ సత్యములు దేవుడు పాత నిబంధనలో బయలుపరిచి ఉన్నారు. ये सच्चाई परमेश्वर नया नियम में हमें दिया है. ఈ సత్యములు దేవుడు నూతన నిబంధనలో కూడా అనుగ్రహించి ఉన్నారు. इनका भविष्यवाणी पुराना नियम के संत लोग करते रहे थे, దీని గురించిన ప్రవచనములు పాత నిబంధనలు అన్ని కూడా తెలియజేయబడుచు ఉన్నవి. लेकिन परमेश्वर उनको नहीं मिला है. ఆయనను దేవుడు వారికి దొరకలేదు. लेकिन हमें इस सच्चाई मिला है, కానీ మనకు ఈ సత్యము దొరికి ఉన్నది. हमें इस संगति मिला है, మనకి ఈ సహవాసం దొరికి ఉన్నది. हमें इस संतों का झुंड मिला है. మనకి ఇక పరిశుద్ధుల సహవాసం దొరికి ఉన్నది. बहुत लोगों को मालूम नहीं है. అనేక మందికి ఈ విషయం తెలియదు. हमारे बंदल के सामने से रोड से हजारों लोग जाते हैं, उन लोग भी नहीं जानते हैं. మన యొక్క కూటములకు ముందుగా మనకి పందిర్ల ముందుగా అనేక మంది వెళ్తున్నారు, నడుస్తున్నారు, కానీ వారు తెలుసుకోలేకపోతున్నారు. इस सम्मेलन की नोटिस बहुत लोग लिए होंगे, उसमें भी बहुत लोग नहीं जानते ఈ हैं. కన్వెన్షన్ యొక్క నోటీస్ పత్రం అనేకులు తీసుకున్నప్పటికీ అనేకులకు తెలియకుండా ఉంటున్నది. ये जानकारी जिस किसी को मिला वो धन्य है. ఎవరైతే దీన్ని తెలుసుకున్నారో వారు నిజంగా ధన్యులై मैं ఉన్నారు. भी हर रोज समझता हूँ इस सेवा परमेश्वर मुझे दिया, मैं धन्य हूँ. నిజంగా ఇటువంటి సేవ నాకు కూడా ప్రభు అనుగ్రహించినందుకు కొరకు నేను ధన్యుడనై ఉంటున్నాను. आप भी इस वचन सुनने का योग्य बना, आप भी धन्य है. మీరు కూడా ఈ వాక్యం వినుటకు యోగ్యులుగా మార్చబడినందుకు మీరును ధన్యులై ఉన్నారు. लेकिन सबसे बड़ा धन्य वो है जो परमेश्वर का वचन को सुनकर उसको पालन करते हैं. కానీ ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని దాని ప్రకారంగా జీవిస్తారో వారే మరి ధన్యులై ఉన్నారు. एक अविनाश देश के लिए परमेश्वर हमको बुलाते हैं. ఒక నిశ్చలమైన రాజ్యం కొరకు ప్రభు మనల్ని పిలుచుచున్నారు. इसका मतलब हम जानते हैं जो देश में हम रहते हैं ये हिलते रहती है. దాని అర్థమేమనగా మనం నివసించినటువంటి ఈ యొక్క దేశము అది చలించే రాజ్యముగా इस కనబడుతున్నది. दुनिया हिलते रहती है, ఈ యొక్క లోకం అనేది గతించిపోవచ్చు ये ఉన్నది. दुनिया बिगलते रहती है, ఈ లోకం అనేది గతించిపోవచ్చు ये ఉన్నది. दुनिया गिरते रहती है. ఈ లోకం అనేది పోవచ్చు ఉన్నది. ये दुनिया में कई प्रकार की भूयंडोल होते रहती है. ఈ లోకంలో అనేకమైన సంఘటనలు జరిగిపోవచ్చునే ఉన్నవి. ये दुनिया एक दिन नाश हो जाएगी करके परमेश्वर हमें प्रकट करके दिया, ఈ లోకం కూడా ఒక దినం ముందు నశించిపోవునని చెప్పి దేవుడు కూడా ప్రకటించుచు ఉన్నాడు. लेकिन दुनिया इसको नहीं जानती है. ఆయనను లోకముకి దాని గురించి తెలియదు. कुछ लोग जानते हैं तो भी उनके अनुसार इसमें से बचने के लिए उन लोग काम नहीं करते हैं. తెలుసుకున్న వారు కూడా దాన్ని తప్పించుకోవాలని చెప్పి ఏమాత్రం ప్రయాసపడటలేదు. हम इसको जानकर इसमें से बचकर दूसरी दुनिया में जाने के लिए तैयार होते रहते हैं. దీని గురించి మనం తెలుసుకొని ఈ లోకంలో నుండి తప్పించుకొని వేరొక లోకంలోకి వెళ్ళటకు ప్రయాసపడవలేను. बहुत लोग इस दुनिया की बोझ के कारण इसमें से अलग होना नहीं होती है. అనేక మందికి ఈ లోకపు భారం వల్ల వారి ఈ లోకంలోని ప్రత్యేకించబడలేకపోతున్నారు. लेकिन परमेश्वर हमें इस दुनिया से अलग होने का आग्रह दिया है. కానీ దేవుడైతే లోకంలోని మళ్ళీ ప్రత్యేకించవాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. सोदोम गोमोरा शहर को नाश करने के लिए परमेश्वर का दूत लोग आए थे. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని చెప్పి దేవుని దూతలు దిగి వచ్చి ఉన్నారు. वहाँ जो धर्मी लूत था परमेश्वर उनको बचाना चाहा, అక్కడ ఉన్నటువంటి నీతిమంతుడైన లోతును దేవుడు రక్షించగోరి ఉన్నారు. लेकिन बहुत मुश्किल से उनको उन लोगों बाहर करवाया. కానీ అతి కష్టం మీద వాళ్ళని బయటకు తెప్పించి ఉన్నారు. उनको हाथ पकड़कर खींचकर बाहर ले जाना पड़ा. లోతు యొక్క చెయ్యి పట్టుకొని దేవదూతలు లాక్కుని తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. फिर भी लूत का पत्नी पीछे देखकर नमक का खंबा बन गए. అయినప్పటికీ లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయాను. इसलिए यीशु भी कहा था लूत का पत्नी का स्मरण करो. అందువల్ల యేసు చెప్పుచున్నారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడని. तो आज भी कुछ लोग पीछे देखते रहते हैं. ఈ దినాల్లో అనేక మంది కూడా వెనక చూచుచున్నారు.
వెళ్తున్నారు. आज भी लोग परमेश्वर को पीठ दिखा के चले जाते हैं. అనేక మంది ఈ దినములలో యేసుని విడిచి వెనక్కి వెళ్ళిపోవచ్చు ఉన్నారు. हाँ, लेकिन कुछ लोग प्रभु को चेहरा दिखाकर उनसे मिलने के लिए आगे बढ़ते हैं. ఆయనను కొందరైతే యేసుకు ముఖము చూచుచు ముందంజ వేయుచున్నారు. हमें परमेश्वर एक अविनाश दुनिया के लिए बुलाया. ప్రభు మనల్ని నాశనము కాని దేశమునకు పిలిచి ఉన్నారు. इस वचन को हम 5 भाग कर सकते हैं. ఈ యొక్క వాక్యములో మనము 5 భాగాలు చూడగలుగుతున్నాం. एक अविनाश देश है. ఒక చెలించినటువంటి రాజ్యము చూస్తున్నాం. दूसरा उसको प्राप्त करने वाले लोग हैं. రెండవదిగా దాన్ని పొందే జనులు. तीसरा डर और भक्ति को देखते हैं 3 और 4 में. మూడవదిగా చూసినప్పుడు భయభక్తులను చూస్తున్నాము. और परमेश्वर का प्रसन्नता की एक आराधना. ఆ తర్వాత దేవునికి ప్రీతికరమైన సేవ. और अनुग्रह को थामे रखने का एक अनुभव. మనము ఆ యొక్క కృపను కలిగి ఉండే జీవితము. इस अविनाश ना हिलने वाला देश को प्राप्त करने के लिए परमेश्वर डर और भक्ति के साथ उपासना करने के लिए चाहते हैं. ఆ నిశ్చలమైన రాజ్యం పొందే నిమిత్తము మనము దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో మన సేవ చేయవలెను. हम बचपन से एक ही रोटी खा के जीते हैं. మనము బాల్యం నుండి ఒకే రొట్టెని తినుచు జీవిస్తూ ఉన్నాము. एक ही किस्म का भोजन हर रोज खाते रहते हैं. ప్రతి ఒకే రకమైనటువంటి భోజనం ఆహారం తీసుకుని జీవిస్తూ ఉన్నాం. लेकिन उसी के ऊपर हमें नफरत नहीं होती. కానీ దాని మీద మనకు ద్వేషం కలగట్లేదు. क्योंकि हमारा शरीर में भूख लगती, प्यास लगती, इसलिए हम उसको खाते पीते रहते हैं. ఎందువల్లంటే శరీరంలో మనకు ఆకలి కొనుచున్నాము, దాహం కలుగుతున్నది కాబట్టి మనం తినుచున్నాము, త్రాగుచున్నాము. जैसा परसों सुना था, दुनिया में कोई भी मनुष्य ऐसा नहीं जो बिना भोजन का जीते हैं. ఆహారం లేకుండా జీవించే వాళ్ళు ఎవరిని ఈ లోకంలో లేరని మన దినమందు విని ఉన్నాము. और कभी सोने बिना जीने वाला भी दुनिया में नहीं है. ఈ లోకంలో నిద్ర లేకుండా కూడా జీవించే మనుషుడు ఎవరినూ లేరు. ये नींद, भूख, प्यास परमेश्वर मनुष्यों के लिए नियुक्त किया है. ఈ నిద్ర, ఆకలి, దప్పులను చెప్పినప్పుడు దేవుడు మనుషుల కొరకు పెట్టినవై ఉన్నవి. इसलिए मनुष्य दिन रात परिश्रम करते रहते हैं. అందువల్లే మనుషులు దివారాత్రులు పరిశ్రమిస్తూ ఉన్నాడు. लेकिन परमेश्वर अपना सेवकों को ये परिश्रम से अलग करवा कर उनकी सेवा के लिए बुलाया. అయినప్పటికీ దేవుని సేవకులు అయితే దేవుడు ఇటువంటి లోక ప్రయాసం నుండి విడిపించి ఆయన సేవ చేయ నిమిత్తం ప్రత్యేకించుకొని ఉన్నారు. हम भी आपके समान काम करते रहते थे. మనము కూడా మన పని చేయించు ఉన్నాము. लेकिन परमेश्वर हमें कई वचन दर्शन देकर हमें बुलाया. ఆయనను దేవుడు కొన్ని వాక్యములను దర్శనములను చూపించి మనల్ని పిలిచి ఉన్నారు. इसलिए हम आपका सेवा करने के लिए निकल कर आए हैं. కాబట్టి మనం ఆయన సేవ చేయడానికి గాను వచ్చి ఉన్నాం. धन्य हैं वे जो परमेश्वर की सेवा करते हैं. దేవునికి సేవ చేయవారు నిజముగా నీతిమంతులై ఉన్నారు. यीशु ने कहा था, जो मुझे सेवा करेगा मेरा पिता उनको आदर करेगा. యేసు చెప్పుచున్నారు, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి వాని ఘనపరచును అని. परमेश्वर खुद सारे सेवा नहीं करते हैं. దేవుడు కూడా దేవుని మూలంగా సమస్త సేవ జరుగుచూ ఉన్నది. ये दुनिया का राजा सारे काम नहीं करते हैं. ఈ లోకం యొక్క రాజు అన్ని పనులు చేయజాలడు. अलग अलग लोगों को नियुक्त करके काम किया जाता है. అనేక మంది మనుషులను నియమించుకొని పని చేయించుకుంటాడు. परमेश्वर भी कलीसिया में अलग अलग सेवक नियुक्त किया है. దేవుడు కూడా తన యొక్క సంఘంలో అనేక మంది సేవకులను పెట్టి ఉన్నారు. उन लोग अविनाश देश के लिए लोगों को तैयार करते रहते हैं. ఈ యొక్క సేవకులైన వారు నిశ్చలమైన రాజ్యం పొంద నిమిత్తము జనులను సిద్ధపరుస్తూ ఉన్నారు. एक न हिलने वाला देश के लिए परमेश्वर हमको बुलाया. ఆయనను దేవుడు చలించని నిశ్చలమైన రాజ్యం కొరకు మనల్ని పిలిచి ఉన్నారు. परमेश्वर कभी हिलता नहीं. దేవుడు ఎప్పుడు కూడా చలించని వారు. परमेश्वर हमेशा स्थिर है. దేవుడు ఎల్లప్పుడూ స్థిరమైన వారు. परमेश्वर के लोग भी हमेशा स्थिर रहना चाहिए. దేవుని జనులు కూడా ఎల్లప్పుడూ స్థిరముగా ఉండవలేను. हम यहाँ कई किस्म की लोग बैठे हुए हैं. ఇక్కడ అనేక రకమైన జనులను కూర్చొని ఉన్నాం. हम सब एक ही आराधना करते हैं. మనమందరం ఒకే ఆరాధిస్తున్నాం. लेकिन हमें नाप के, तोल के, गिनती करके देखने से कई किस्म की इसको बांट सकते हैं. అయినప్పటికీ మనం అనేక రకాల విభజించి చూసినట్లయితే అనేక భాగములు అనేక రకములైన వారిని చూడగలుగుతున్నాం. जैसा अनाज एक ही खेती से आती है, अनाज गेहूं అవన్నీ కూడా ధాన్యపు గింజల వల్లే కనబడుచున్నవి. लेकिन वो काटने के बाद कई बोरी में उसको अलग किया जाता है. అయినప్పటికీ వాటిని వేరు చేసినప్పుడు మంచి గింజలు వేరు చేయించున్నారు. वैसा ही परमेश्वर की लोगों को अलग अलग झुंड होकर किया जाएगा. ఇలాగన దేవుడు అనేక గుంపులను వేరుపరచుచూ ఉన్నారు. इसलिए कल हम सुने थे 3 किस्म का ज्योति के बारे में. నిన్నటి దినమందు మనం విని ఉన్నాము 3 రకములైనటువంటి వెలుగుల గురించి. सारे लोग एक ही स्थान में नहीं जाते हैं. ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థలానికి వెళ్లరు. परमेश्वर के लोग अलग अलग स्थान में जाते हैं. దేవుని యొక్క జనులు వేరు వేరు స్థలములకు వెళ్ళుచున్న వారై ఉన్నారు. एक ही घर में जन्म हुए बच्चे अलग अलग स्थान में चले जाते हैं. ఒకే గృహంలో జన్మించిన పిల్లలు వేరు వేరు స్థలములకు వెళ్లి వారై ఉన్నారు. एक ही ट्रेन में अलग अलग कोच लगाया गया है. ఒకే రైలు బండిలో అనేకమైనటువంటి కోచ్లు ఉన్న విధముగా जो पैसा ज्यादा देंगे वो अच्छी सुविधा के साथ यात्रा करेंगे.
డబ్బులు అధికంగా ఉన్నవారు సౌకర్యముగా వారు ప్రయాణము చేయుదురు. इसी रीति से जो अधिक सच्चाई को पालन करेगा अधिक सुविधा प्राप्त करेगा. అదే విధంగా అధికమైన సత్యమును ఎవరైతే పాటించుదురో అధికమైనటువంటి మంచి స్థలముల్లోకి వారు यहाँ వెళ్ళగలరు. जितना हम विश्वास करेंगे, प्यार करेंगे, परिश्रम करेंगे, उसके अनुसार हमें नित्यता में सुविधा मिलेगी. ఎంతగా మన సత్యమును ప్రేమించి దాని ప్రకారంగా జీవించగలుగుతున్నామో దాని ప్రకారంగానే పరలోకములో మనకు స్థలములు దొరుకును. यीशु मसीह ने एक बार कहा था, नित्य राज्य में आपको स्वीकार करने के लिए इस दुनिया की नाशमान वस्तु से दोस्तों को कमाओ. యేసుక్రీస్తు ఒక పర్యాయములో చెప్పి ఉన్నారు, పరలోకమందు మీరు ధనము సంపాదించుకునే నిమిత్తము ఈ లోకములో మీరు స్నేహితులను చేసుకొనుడి. इसलिए बाइबल कहती है मसीह में आपका परिश्रम व्यर्थ नहीं. అందువల్ల దేవుని వాక్యం చెప్పుచున్నది, క్రీస్తునందు మీ ప్రయాసము వ్యర్థము हम इस కాలేదు. दुनिया में जो कष्ट उठाते हैं, खर्च करते हैं, कुछ भी व्यर्थ नहीं. మనం ఈ లోకములో ఎంతగా ఖర్చు పెట్టుచున్నామో జీవిస్తున్నామో అది ఏది కూడా వ్యర్థము కాలేదు. हमारे हर एक परिश्रम के लिए प्रतिबल है. మనకు ప్రతి ప్రయాసమునకు ప్రతిఫలం ఉన్నది. इसलिए हम दिल से कष्ट उठाते हैं, खर्च करते हैं. అందువల్ల మనం ప్రతిదినము మన కష్టపడి ఖర్చు పెట్టుచు ఉన్నాము. हम एक हिलने वाला देश में रहते हैं. మనం ఇప్పుడు చలించే రాజ్యంలో ఉంటున్నాము. कई बार ये पृथ्वी हिलते हिलते रहा. అనేక పర్యాయములు ఈ భూమి కదులుచూ ఉన్నది. कुछ 4-5 साल की पहला हमारे जिंदगी में भी हम देखा और सुना और अनुभव किया. మనం కూడా అనేక 4-5 సంవత్సరం నుండి మన ఈ విషయములన్నీ కూడా అనుభవిస్తూనే ఉన్నాము. आए हुए सुनामी में बहुत लोग मर गए. వచ్చినటువంటి ఒక సునామీల మూలముగా అనేక మంది మృతి చెంది ఉన్నారు. कई स्थान में पृथ्वी पहाड़ मकान हिलने लगा. అనేక స్థలముల్లో భూకంపముల వల్ల భూమి కదిలిపోతూ ఉన్నది. उसी में से कई मकान गिर गई. అనేకమైనటువంటి ఇళ్లు కూడా పడిపోయి ఉన్నవి. कई जमीन फट गया. అనేక మంది మనుషులు పడిపోయి ఉన్నారు. अंडमान में कई जैसा हमारा बीच में रास्ता वैसा पृथ्वी फट गई. అవి అండమాన్స్లో చూసినప్పుడు ఎలాగైనా మన మధ్యలో దారి ఉన్నదో ఆ విధంగా భూమి ఆ సముద్రం ఈ విధంగా 2 పాయలుగా అయినది. భూమి నెరవేర్చినది. मूसा का समय में भी जो उनका विरुद्ध उठा, ये पृथ्वी अपना मुंह खोल के उनको निगल लिया. మోషే సమయంలో కూడా అతని విరోధంగా లేచిన వారిని మృంగివేయ నిమిత్తము భూమి 2గా చీల్చబడి ఉన్నది. ये पृथ्वी एक नारियल की समान है. ये जमीन एक नारियल का समान है. ఇక భూమి అనేది ఒక కొబ్బరికాయతో సమానంగా ఉన్నది. हाँ, तो नारियल जैसा वैसा ये पृथ्वी है. ఆ యొక్క కొబ్బరికాయ వలె ఈ భూమి కనబడుచు ఉన్నది. तो उसके ऊपर हम हरा भरा देख सकते हैं. దాని పై భాగం అయితే పచ్చగా కనబడుచున్నది. उसके अंदर पीला चमड़ा को देख सकते हैं. దాని లోపల దాని పీచు పదార్థము చూస్తున్నాము. उसके अंदर एक कठोर वस्तु देख सकते हैं. దాని లోపల భాగం అయితే గట్టి టెంకను చూస్తున్నాము. उसके अंदर नारियल को देख सकते हैं. ఆ లోపలే కొబ్బరి చూస్తున్నాము. उसी के अंदर पानी को देख सकते हैं. దాని లోపల నీళ్లు కనబడుచున్నవి. इसी के ऊपर ड्रिल करने से ఆ పై నుండి మనం రంధ్రం वो పెట్టినట్లయితే पानी में जाके मिलेगी. ఆ యొక్క నీరు మనం ये త్రాగగలము. पृथ्वी में ड्रिल करने से ఆ యొక్క భూమిలో కిందకి మనం త్రవ్వినట్లయితే वही पानी में जाके ఆ मिलेगा. అడుగున ఆ నీళ్లు కనబడుచు ఉన్నవి. रशिया 9 किलोमीटर ड्रिल करके देखा. వాళ్ళు ఆ విధంగా అనేక కిలోమీటర్ల లోపలికి త్రవ్వి చూసి ఉన్నారు. वो ड्रिल आग में गिर गई. ఆ చివరిగా ఆ యొక్క అది అగ్నిలో పడి ఉన్నది. जैसा नारियल के अंदर पानी है, కొబ్బరికాయలు ఏ విధంగా అడుగున నీళ్లు वैसा ही కనబడుచున్నావో इस पृथ्वी के अंदर आग है. ఆ విధంగానే భూమి అడుగు భాగంలో అగ్ని इसलिए కనబడుచున్నది. इस पृथ्वी में कभी भूइंडोल होती है. भूइंडोल earthquake. అందువల్ల అనేక సందర్భంలో భూకంపములు భూమి మీద కలుగుచూ हाँ, ఉన్నవి. इस पृथ्वी का अंदर आग है. ఈ భూమి అడుగున అగ్ని ఉన్నది. एक दिन ये पृथ्वी आग से जल जाएगा करके हम कल सुने थे. ఒక దినమందు నిశ్చయముగానే ఈ భూమి అగ్నితో కాల్చివేయబడునని చెప్పి నిన్నటి దినమందు విని ఉన్నాం. हमारे हाथ में बाइबल है. మన చేతిలో బైబిల్ ఉన్నది. ये करीब 45 लोग मिलके लिखा है. అనేకంగా అది రాయబడి ఉన్నది. लेकिन इसमें कुछ भी गड़बड़ नहीं है. ఆయనను దీనిలో ఎటువంటి కలవరములు లేవు. सारे लोग एक ही संबंध में लिखते हैं. అన్ని కూడా అన్నిటి సంబంధంగా రాయబడి ఉన్నవి. इसलिए ये परमेश्वर की वचन है. ఇది దేవునికి వాక్యమై ఉన్నది. ये भविष्यवाणी की वचन है. ఇది ప్రవచన వాక్కులై ఉన్నవి. ये वचन दुनिया में बहुत लोगों को नहीं मिला. ఈ వాక్యములు అనేక మందికి ఈ లోకంలో దొరుకుటలేదు. हम धन्य हैं, आपको मुझे ये मिला है. మీకు నాకును ఈ వాక్యములు దొరికినందుకు మనం ధన్యులమై ఉన్నాము. प्रकाशित वाक्य 1 का 3 में पढ़ते हैं. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వాక్యంలో इस చదువుతున్నాం. वचन को पढ़ने वाला और सुनने वाला वैसा करने वाला धन्य है. ఈ వాక్యమును వినుచున్న వారును దాన్ని గైకొన్న వారును దాని ప్రకారం నెరవేర్చు వారును ధన్యులై ఉన్నారు. प्रकाशित वाक्य 22 का 7 में पढ़ते हैं. ప్రకటన గ్రంథము 22 22వ అధ్యాయము. ये वचन को पालन करने वाला धन्य है. ఈ యొక్క వాక్యమును పాటించువారు ధన్యులై ఉన్నారు. बहुत लोग सुनते हैं, पढ़ते हैं, छोड़ देते हैं.
అనేక మంది కూడా దాన్ని చదువుతున్నారు, దాన్ని గైకొన లేకపోతున్నారు. लेकिन हम कुछ लोग इसको पालन करते हैं. కానీ మనమైతే దాన్ని గైకొన వారమై ఉన్నాము. हम भी आपको परमेश्वर का वचन पालन करने के लिए बुलाते हैं. మనం కూడా దేవునికి వాక్యాన్ని గైకొన నిమిత్తం పిలువబడి ఉన్నాం. परमेश्वर की वचन पालन करने बिना परमेश्वर के पास मिल नहीं सकता है. దేవునికి వాక్యం గైకొనగా లేకపోయినట్లయితే ప్రభు యొద్దకు వెళ్ళలేము. ये नासमान दुनिया से अपने आप को बचा नहीं सकता है. ఈ యొక్క నాశనకరమైనటువంటి లోకములో నుండి ఎవరిని మనం తప్పించలేరు. ये दुनिया नासमान है. ఈ లోకమనే నాశనకరమైనది. नागुम का किताब पहला अध्याय 5वां वचन में पढ़ते हैं. నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నాము. नागुम 1:5. నహూము గ్రంథము 1వ అధ్యాయం 5వ వాక్యము. उसके स्पर्श से पहाड़ कांप उठते हैं और पहाड़ियां गल जाती हैं. उसके प्रताप से पृथ्वी वरन सारा संसार अपने सब रहने वालों समेत थरथरा उठता है. सारे संसार इस रहने वालों के साथ निकाल दिया जाएगा. లోకము అందరి నివాసులందరూ కూడా వణికిపోవచ్చున్నారు. हाँ, इस दुनिया लोगों के साथ नष्ट हो जाएगी करके बाइबल कहती है. ఈ లోకమంతా ఈ ప్రపంచమంతా కూడా నాశనమైపోవచ్చునని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. जब ये मनुष्य पाप किया, మనుషులు పాపము చేసినప్పుడు ये पृथ्वी नासमान हो गई. ఈ భూమి నాశనకరంగా जब మారిపోయింది. मनुष्य पाप किया, ఎప్పుడు మనుషులు పాపం చేసి परमेश्वर का महिमा रहित हो गया. దేవునికి మహిమను పొందలేకపోయి ఉన్నాడు. परमेश्वर की महिमा को खो दिया. దేవునికి మహిమను పోగొట్టుకుని ఉన్నాడు. खोए हुए महिमा को फिर से देने के लिए परमेश्वर हमें बुलाया. పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకునే నిమిత్తం ప్రభువు మనల్ని పిలిచి ఉన్నారు. अपनी वचन हमें दिया, తన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. अपनी आत्मा हमें दिया. తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. इसी को पढ़कर सुनकर इसको पालन करना चाहिए. దీన్ని మనం చదువుకొని విని దాని ప్రకారంగా మనం జీవించవలెను. आमोस की किताब 9 का 8 में भी पढ़ते हैं. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 8వ వాక్యాలు చదువుతున్నాము. ये दुनिया परमेश्वर की प्रकोप के कारण जल के राग बनेगा. ఈ యొక్క లోకం అనేది దేవుని యొక్క కోపాగ్ని మూలముగా దహించబడబోచున్నది. प्रभु को स्तुति हो. దేవునికి స్తోత్రములు. मत्ती सुसमाचार 24 का 35 में पढ़ते हैं. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వాక్యం यीशु చదువుతున్నాం. मसीह ने कहा था आकाश और पृथ्वी ढल जाएंगे. యేసుక్రీస్తు చెప్పుచున్నారు ఆకాశం భూమి గతించిపోవును. हम एक नासमान दुनिया में रहते हैं. మనం ఈ నాశనకరమైన లోకంలో ये జీవిస్తున్నాం. दुनिया एक दिन नाश हो जाएगी. ఈ లోకం నిశ్చయంగా ఒక దినమందు నాశనం అవును. पहली यूहन्ना 2 का 17 में पढ़ते हैं. మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వాక్యంలో ये చూస్తున్నాము. दुनिया की अभिलाषा नाश हो जाएगी. ఈ లోకములో తన ఆశలు గతించిపోవును. परमेश्वर का मर्जी करने वाला हमेशा जिएगा. దేవుని చిత్తం నెరవేర్చు వారు మాత్రమే ఎల్లప్పుడూ జీవించును. परमेश्वर को स्तुति हो. దేవునికి స్తోత్రములు. परमेश्वर का मर्जी करने वाला हमेशा जिएगा. దేవునికి చిత్తము చేయి వారు మాత్రం నిరంతరము నిలుచును. प्यारे भाइयों बहनों, ప్రియమైనటువంటి సహోదరుడా ये సహోదరి, दुनिया की जिंदगी 70 साल या 80 साल है. ఈ యొక్క లోకం యొక్క జీవితం శాశ్వతమైనది కాదు. उसके बाद में आप मरना ही पड़ेगा. తర్వాత నిశ్చయంగా మనం మరణించవలేను. पुराना समय में 1000 साल तक लोग जीते थे. పాత దినముల్లో చూసినప్పుడు వేల వేల కొద్ది సంవత్సరాలు జీవించేవాళ్లు. उसके बाद में पाप के कारण मनुष्य का उम्र 120 हो गई. ఆ తర్వాత పాపము నిమిత్తము మనుషుల యొక్క వయస్సు 120 సంవత్సరంలో కుదించబడినది. अभी हमारा समय में 70 या 80 है. ఇప్పుడైతే మన యొక్క దినములలో 70 సంవత్సరములు 80 సంవత్సరంలో కుదించబడినది. अभी 60 या 70 हो गया. ఇప్పుడైతే 50-60 సంవత్సరాలకు తగ్గిపోయినది. प्रभु को स्तुति हो. దేవునికి స్తోత్రములు. इंसान जन्म होते होते ही हिलते रहता है. మనుషులు జన్మిస్తున్నారు కానీ కదిలిపోతున్నారు. हाँ, 10 బరబరపు 20 గిరుగురుపు 30 మురుమురుపు 40 నడకం 50 ఆటం 60 ఓటం. ఒక సంవత్సరంలో ఒక 10 దాటుతున్నప్పుడు ఇటువంటి కార్యములు జరుగుతూ ఉన్నవి. हाँ, ये 70 के अंदर खत्म हो जाती है. 70 సంవత్సరములకే వయస్సు ముగించబడబోతున్నది. लेकिन युगानु युग का एक जिंदगी के लिए परमेश्वर हमें बुलाते हैं. కానీ యుగాయుగంలో జీవించే జీవితం నిమిత్తం ప్రభువు మనల్ని పిలిచి ఉన్నారు. पहले यूहन्ना 2 का 17 में पढ़ते हैं, परमेश्वर का मर्जी करने वाला वो युगानुयुग जिएगा. మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తున్నాము. దేవునికి చిత్తము చేయి వారు మాత్రమే నిరంతరము నిలుచును. एक अविनाश ना हिलने वाला देश के लिए परमेश्वर हमें बुलाते हैं. ఒక నిశ్చలమైనటువంటి నాశనం కాని రాజ్యమునకు ప్రభువు మనల్ని పిలుచుచున్నారు. एक राज्य आने वाला है, वो कभी हिलेगा नहीं. ఒక రాజ్యం రాబోతున్నది, అది ఏమాత్రం కూడా కదిలించబడదు. जैसा हम कल सुने थे, इस दुनिया का राजा के लिए 5 साल है. ఈ యొక్క నిన్నటి దినమందు విన్న విధంగా ఈ లోకంలో రాజ్య పరిపాలన అంతా కూడా 5 लेकिन సంవత్సరాలు. हमारे लिए 1000 साल है. ఆయనను దేవుడు మనకు 1000 సంవత్సరాలు और పాలన उसके పెట్టి बाद ఉన్నారు. में दूसरी दुनिया में युगानुयुग है. ఆ తర్వాత రెండో లోకములకు వెళ్ళిపోతున్నాం. అది యుగాయుగములు జీవించే ये లోకము. दुनिया के लिए 1000 साल विश्राम का साल दिया गया. ఈ లోకములో 1000 ఏళ్ల సంవత్సరము విశ్రాంతి కాలం అనుగ్రహించబడి ఉన్నది. परमेश्वर एक हफ्ता के लिए 7 दिन बनाया. దేవుడు ఒక వారములో 7 దినములు పెట్టి ఉన్నారు. एक महीना के लिए 30 दिन बनाया. ఒక నెలలో 30 దినములు పెట్టి ఉన్నారు.
ఉన్నారు. एक साल के लिए 365 दिन बनाया. ఒక సంవత్సరమునకు 365 దినములు పెట్టి ఉన్నారు. ये पृथ्वी अपने आप घूमने के लिए 24 घंटा लगती है. ఈ యొక్క భూమి తన వైపు తన చుట్టూ తాను తిరుగుటకు 24 గంటలు और పట్టెను. सूरज को घूम कर आने के लिए 365 दिन होती है. అది సూర్యుని చుట్టూ తిరుగుటకు 365 దినములు పట్టెను. बाइबल में एक व्यक्ति 365 साल जिया, उसका नाम अनोक है. దేవుని గ్రంథంలో కూడా చూసినప్పుడు హనోక్ అనే మనుషుడు కూడా 365 దినములు జీవించి ఉన్నాడు. अनोक का पिता और उनका बेटा ही दुनिया में सबसे ज्यादा उम्र तक जिया. హనోక్ యొక్క మనవడు కూడా అనేక దినములు భూలోకంలో జీవించి ఉన్నాడు. परमेश्वर का वचन कहती है, धर्मियों का आयु परमेश्वर बढ़ाते हैं. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, నీతిమంతులకు దీర్ఘాయువు కలుగునని. हम परमेश्वर के लोगों का आयु बढ़ना चाहिए. మా దేవుని యొక్క జనుల యొక్క ఆయుష్ పెరగవలెను. हम बीच उम्र में मरना नहीं चाहिए. మనము తక్కువ వయసులో చనిపోకూడదు. धर्मियों का हड्डी टूटा नहीं जाती है. నీతిమంతుల యొక్క ఎముకలు ఏమాత్రము విరగవు. दुष्टों का हाथ टूट जाती है. దుష్టుల యొక్క హృదయమే ये పగిలిపోవును. परमेश्वर का वचन के आधार पर हम कहते हैं. దేవుని యొక్క వాక్యం ఆధారంగా మనం చెప్పుచున్నాము. लेकिन दुनिया में आजकल दुर्गति का बहुत ज्यादा अनुभव होती है. కానీ లోకంలో చూసినప్పుడు అనేకమైన విపత్తులు ప్రమాదములు జరుగుతూనే ఉన్నవి. चाहे कुछ भी हो, हम परमेश्वर के लिए जीना, परमेश्वर के लिए मरना. ఏది ఏమైనా మన దేవుని కొరకు జీవించవలెను, దేవుని కొరకు మరణించవలెను. एक ना हिलने वाला देश परमेश्वर वायदा करते हैं. ఒక నిశ్చలమైన రాజ్యాన్ని ప్రభు మన కొరకు వాగ్దానం చేసి ఉన్నారు. उसको प्राप्त करने वाला हम हैं. దాన్ని పొందుకునే వారమే మనమై ఉన్నాము. दानियल की किताब 2:44 में पढ़ते हैं. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యంలో చూస్తున్నాం. तो उन राजाओं का समय में परमेश्वर एक ना हिलने वाला एक राज्य को स्थापित करेगा. ఆ రాజుల కాలంలో దేవుడు నిశ్చలమైన రాజ్యాన్ని స్థాపించగోరి ఉన్నారు. एक अविनाश राज्य परमेश्वर स्थापित करने वाला है. ఒక నాశనం లేని రాజ్యం దేవుడు స్థాపించనై ఉన్నారు. हम जानते हैं नेबुकदनेस्सर देखा हुआ एक मूर्ति को. మనకు తెలియను నెబుకద్నెజరు రాజు చూసినటువంటి గొప్ప ప్రతిమ अभी उसकी निचली भाग में आ गई. దాని యొక్క చివరి భాగంలోకి మనం వచ్చి ఉన్నాము. उनका सिर का राज खत्म हो गई. దాని శిరస్సు యొక్క రాజ్యం ముగించబడింది. उनका भुज का राज खत्म हो गई. భుజముల యొక్క రాజ్యం ముగించబడింది. उसका पेट और कमर का राज खत्म हो गई. దాని యొక్క ఉదరము నడుము యొక్క రాజ్యం ముగించబడింది. उनका जांघ और घुटने का राज खत्म हो गई. దాని తొడల భాగము మోకాళ్ళ భాగం ముగించబడినది. और अभी मिट्टी और लोहा का मिला जुला राज दुनिया में चलती है. ఇప్పుడు ఇనుమును మట్టియు ఎలాగన కలిసి పొసగ్గా ఉండను అటువంటి రాజ్యములోకి వచ్చి ఉన్నాము. अभी एक बहुत बड़ा पत्थर आकर इस मूर्ति को गिराने वाला है. ఒక గొప్ప రాయి వచ్చి ఇప్పుడు ఈ ప్రతిమల కింద పడద్రోయిపోవచ్చున్నది. वो ही हमारा प्रभु यीशु मसीह है. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు అయి वो ఉన్నారు. ही 1000 साल की शुरुआत है. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించబడెను. उन राजाओं के समय में एक अविनाश राज परमेश्वर तैयार करेगा. ఆ యొక్క రాజుల కాలంలో దేవుడు ఒక నాశనం లేనటువంటి రాజ్యాన్ని స్థాపించును. उसकी पहला हम ऊपर उठा लिया जाना है. దాని యొక్క పైభాగం పైకి లేవబెత్తబడవలెను. यदि आज प्रभु आने से ఈ దినమందు ప్రభు వచ్చినట్లయితే हम में एक भाग उठा लिए जाएगा, మనం కూడా పైకి ఎత్తబడవలెను. दूसरी भाग छोड़ दिया जाएगा. రెండో కాలం విడిచిపెట్టబడును. हम जानते हैं 7 साल का क्लेश है. మనకు తెలియని 7 సంవత్సరముల శ్రమల కాలము. उसके बाद में 1000 साल का राज होगा. ఆ తర్వాతనే 1000 ఏళ్ల పరిపాలన జరుగును. यीशु मसीह की पहला 4000 साल खत्म हो गई. యేసుక్రీస్తు యొక్క यीशु मसीह की पहला 4000 साल खत्म हो गया. యేసుక్రీస్తు యొక్క మొదటి 4000 సంవత్సరాలు గతించిపోయినవి. यीशु के बाद में अभी 2000 साल चलती है. యేసుక్రీస్తు తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు జరుగుతూ ఉన్నవి. होशिया का किताब 6वां अध्याय पहला वचन में पढ़ते हैं. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం మొదటి వాక్యంలో చదువుచున్నాము. तो हम 2 दिन के बाद वो हमें झिलाएगा. మనము 2 దినముల తర్వాత మనల్ని तीसरा జీవింపచేయును. दिन हम जाग उठकर उनका सम्मुख में रहेंगे. 3వ దినమందు మనం లేగి చేయని సన్నిధిలో నిలిచెదము. यीशु मसीह जगत में आकर 2000 साल होने वाला है. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి 2000 సంవత్సరాలు ముగించబడినవి. वो आके 2000 साल हो गया. ఆ 2000 సంవత్సరాలు ముగించబడి ఉన్నవి. लेकिन पवित्र आत्मा आके 2000 साल नहीं हुआ. ఆయనను దేవునికి ఆత్మ వచ్చి 2000 సంవత్సరాల తర్వాత క్రియ చేయును. नया नियम की कलीसिया शुरू होके 2000 साल नहीं हुआ. కృత నిబంధన ప్రారంభించబడి 2000 సంవత్సరాలు ఇంకా ముగించబడలేదు. AD 30 में ही पवित्र आत्मा जगत में उतरा. క్రీస్తు శకము 30వ సంవత్సరం నందు పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఉన్నది. 2030 में नया नियम का कलीसिया का 2 दिन खत्म हो जाएगी. 2000 సంవత్సరంలో 30 సంవత్సరం నందు ఆ యొక్క కృత నిబంధన సంఘం ప్రారంభించబడి अभी ఉన్నది. थोड़ा ही दिन बाकी है. మనకి కొన్ని దినములు మాత్రమే మిగిలి ఉన్నవి. लेकिन 2030 तक भाग जोगते न रहे. అన్ని 2030 వరకు ఆ కార్యములు జరగవు. मनुष्य का गिनती परमेश्वर का गिनती नहीं.
మనుషుని యొక్క సంఖ్యలు మనుషుని యొక్క లెక్క దేవుని యొక్క లెక్కతో वो సమానం కావు. जल्दी प्रभु प्रकट होने वाला है, ఏ సమయమందైనా ప్రభువు ప్రత్యక్షమవుదురు. इसलिए उस अविनाश राज के लिए हम अपने आप को तैयार करना चाहिए. అందువల్లనే ఆ నిశ్చలమైన రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకొనవలెను. दानियल का किताब 4:3 में पढ़ते हैं, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యములో మనం एक చదువుచున్నాం. नित्य राज्य आने वाला है. ఒక నిత్య రాజ్యము రానయ్యున్నది. उस राज्य किसी मनुष्य को दिया नहीं जाएगा. ఆ యొక్క రాజ్యము ఏ మనుషులకు చెందినది కాదు. वो दूसरी दुनिया में, दूसरी आकाश में, दूसरी जेरूसलेम में होगा. అది రెండవ ఆకాశములో రెండవ భూమిగా రెండవ యెరూషలేముగా మార్చబడును. उसको नित्य राज्य कहा जाता అది है. నిత్య రాజ్యం అని పిలువబడును. उसकी पहला 1000 साल का राज खत्म होना है. దానికి ముందుగా 1000 ఏళ్ల పరిపాలన ముగించబడవలెను. 1000 साल के राज्य के बाद में ये दुनिया नहीं रहेगी. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమి నిలవదు. लेकिन इस दुनिया अभी हमारा सामने रहती है. కానీ ఈ భూమి ఇప్పుడు మన ముందు కనబడుచున్నది. ये दुनिया में कई अभिलाषा बढ़ते जाती है. ఈ లోకంలో ఎన్నో నాశనములు పెరుగుతూ ఉన్నవి. नित्य राज्य में जाने की पहला यीशु के साथ 1000 साल का राज हम राज करना है. నిత్య రాజ్యములో వెళ్ళటకు ముందుగా యేసు ప్రభుతో పాటు 1000 ఏళ్లు మనం పరిపాలన చేయవలెను. उस नित्य राज्य के लिए हम नित्य जीवन को पहला प्राप्त करना चाहिए. ఆ నిత్య రాజ్యం నిమిత్తం మొట్టమొదటిగా నిత్య జీవాన్ని మనం పొందుకొనవలెను. इसी को प्राप्त करने वाला हम करके पौलुस कहते हैं. ఆ రాజ్యాన్ని పొందువారు మనమే అని చెప్పి పౌలు చెప్పుచున్నాడు. ये हम बोलने से ये कौन है? हम बोलने से कौन है? మనం పౌలుతో వారు ये చెప్పవలెను. हम परमेश्वर के लोग हैं. మనం దేవునికి జనులమై ఉన్నాము. कौन परमेश्वर के लोग हैं? ఎవరు దేవునికి జనులై ఉన్నారు? जिन्होंने मसीह को स्वीकार किया वो ही परमेश्वर के लोग हैं. ఎవరైతే యేసుక్రీస్తును స్వీకరించున్నారో వారే దేవునికి జనులై ఉన్నారు. यूहन्ना सुसमाचार 1:12 में पढ़ते हैं, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తున్నాము. जिन्होंने मसीह को स्वीकार किया वो परमेश्वर का संतान है. ఎందరైతే దేవుని అంగీకరించున్నారో వారు దేవుని యొక్క సంతానము కుమారులై हम ఉన్నారు. पहला परमेश्वर का संतान नहीं थे, మనం ప్రారంభంలో దేవుని యొక్క కుమారులము కాము. लेकिन अभी हम परमेश्वर का संतान है, ఇప్పుడు మన దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. क्योंकि हम यीशु मसीह को हमने स्वीकार किया. ఎందువలన యేసుక్రీస్తును మనం స్వీకరించి ఉన్నాము. बहुत लोग यीशु को स्वीकार नहीं करते हैं. అనేకులు యేసుక్రీస్తును స్వీకరించలేకుండా ఉంటున్నారు. जिन्होंने मसीह को स्वीकार किया वो परमेश्वर का संतान होने का अधिकार दिया गया. ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో దేవుని పిల్లలకు ఒక అధికారం అనుగ్రహించబడేను. आज आप कोई भी यीशु को उद्धार करता होकर स्वीकार नहीं करने से आज स्वीकार करें. ఈ దినములలో ఇంకా ఎవరైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించలేదో ఈ దినములలో మీరు అంగీకరించవలేను. मरकुस 16:16 में पढ़ते हैं, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యములో जो विश्वास करें और बपतिस्मा ले उसी का उद्धार होगा. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. हम ही वो लोग हैं. మనమే ఆ జనులమై ఉన్నాము. परमेश्वर हमें उनका राज्य के लिए तैयार करते हैं. దేవుడు మనల్ని తన రాజ్యము కొరకు సిద్ధపరుచున్నారు. इसलिए परमेश्वर का एक धार्मिकता को पूरा करते रहना चाहिए. కావున దేవుని యొక్క ప్రతి విధమైన నీతిని మనం నెరవేర్చుచూ ఉండవలెను. और भी आने वाला समय में परमेश्वर का धार्मिकताओं के बारे में आप सुनेंगे. ఇంకనూ రాబో దినములలో దేవుని యొక్క నీతిని గురించి మనం వినగలుగుదుము. प्रेरितों का काम 2:5 में पढ़ते हैं, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 5వ వాక్యాలు చదువుచున్నాము. जो लोग नया जन्म पानी का जन्म पाकर बाढ़ जोगते रहा वो पवित्र आत्मा का जन्म प्राप्त किया. ఎవరైతే కొత్తగా జన్మిస్తున్నారో నీటి మూలంగా జన్మిస్తున్నారో వారు పరిశుద్ధాత్మ అనే ఆత్మ మూలంగా జన్మను కలుగుతున్నది. उन सबों के ऊपर पवित्र आत्मा का अभिषेक आया. వారందరి మీద దేవుడికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఉన్నది. पुराना नियम में केवल राजा और याजक लोगों को, भविष्यवक्ता लोगों को पवित्र आत्मा दिया गया था. పాత నిబంధన కాలంలో చూసినప్పుడు రాజులకు యాజకులకు ప్రవక్తలకు దేవుడు తన అభిషేకాన్ని ఇచ్చి ఉన్నారు. लेकिन नया नियम में पवित्र आत्मा सबों को जो विश्वास करते हैं दिया जाता है. కానీ నూతన నిబంధనలో చూసినప్పుడు విశ్వసించు ప్రతి ఒక్కరి మీద దేవుడు అభిషేకాన్ని కుమ్మరించుచున్నారు. पुराना नियम का संत मूसा ने कहा था, పాత నిబంధన భక్తుడైన మోషే చెప్పుచున్నాడు, परमेश्वर के लोग सब परमेश्वर का आत्मा में बढ़कर भविष्यवाणी करना कितना अच्छा है. దేవుని యొక్క జనులందరూ కూడా ఆత్మను పొందుకొని ప్రవచించుట ఎంత మేలని. अंतिम समय में सारे प्राणी के ऊपर मेरा आत्मा उड़ेलूंगा. అవును, అంచె దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. यदि कोई पवित्र आत्मा नहीं पाने से इस सम्मेलन में प्राप्त कर कर जाना. కాబట్టి ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందకుండా ఉంటున్నారో ఈ కన్వెన్షన్ లో పొందుకొని తిరిగి వెళ్ళండి. कोर्नेलियुस का घर में पतरोस प्रचार करते रहा था. కొర్నేలి యొక్క ఇంటిలో పేతురు ప్రసంగిస్తూ ఉంటున్నప్పుడు वचन सुनते सुनते वचन के साथ आत्मा भी उतर गई. వాక్యం వినుచుండగానే వాక్యముతో పాటు అభిషేకం గుమ్మరించబడి ఉన్నది. उन लोग बपतिस्मा लेने की पहला पवित्र आत्मा का अभिषेक पा लिया. వారు బాప్తిసం పొందుటకు ముందుగానే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. जल और आत्मा में जन्म नहीं होने से स्वर्गीय राज्य में प्रवेश नहीं कर सकते. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. प्रेरितों का काम 2:42 में पढ़ता है,
అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యములో మనం उन చూస్తున్నాం. लोग प्रेरितों का साथ मिलकर रोटी तोड़ने में, प्रार्थना करने में लवलीन रहा. వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండి ఉన్నారు. ना हिलने वाला देश को प्राप्त करने वाला हम बोलने से ये अनुभव में जो है वो నిశ్చలమైన రాజ్యం పొందుతున్నటువంటి మనం అని చెప్పినప్పుడు ఈ అనుభవాన్ని ఎవరైతే పొందుకుంటున్నారో వారు మాత్రమే ఆ రాజ్యంలోకి వెళ్ళగలరు. इसलिए यूहन्ना कहता है हमारा संगति पिता और पुत्र के साथ है. అందువల్ల యోహాను రాయించిన తన పత్రికలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారునితో కూడాను ఉన్నదని. तुम भी हमारे साथ संगति रखने के लिए हम बुलाते हैं. మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండవాలని పిలుచుచున్నాము. इसलिए 3 झुंड को देखते हैं. కాబట్టి 3 గుంపులు వారిని చూస్తున్నాము. एक है पिता और पुत्र, ఒకటి తండ్రి కుమారుడు, दूसरा हम प्रेरित, రెండవది అపోస్తలమైన మేము, तीसरा कलीसिया का हर एक विश्वासी. మూడవది సంఘములో విశ్వాసులందరూ. हमारा संगति पिता और पुत्र के साथ है. మన సహవాసము తండ్రితో కూడాను కుమారునితో కూడాను ఉంటున్నది. आपकी सेवक लोग आपको छोड़कर परमेश्वर के साथ रहते हैं కాబట్టి సేవకులైన వారు అందరిని విడిచిపెట్టి దేవునితో ఉంటున్నారు. और आप भी हमारे साथ संगति होने के लिए हम बुलाते हैं. మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని చెప్పి పిలుచుచున్నాము. नीति वचन में एक वचन है, సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది. जो डोरी 3 धागा से बनाया जाती वो जल्दी टूटेगा नहीं. 3 పేటల త్రాడు ఏమాత్రము తెగిపోదని వ్రాయబడి ఉన్నది. आप इस 3 धागा में आना चाहिए. కాబట్టి 3 పేటల త్రాడులోకి రావలేను. यीशु सेवक विश्वासी, యేసు సేవకులు విశ్వాసులు, ये तीनों एक साथ रहने से ये कभी टूटेगा नहीं. ఈ 3 కూడా కలిసి ఉంటున్నప్పుడు ఎన్నడూ కూడా ఆ తాడు తెగిపోదు. आपका आत्मा प्राण शरीर एक साथ रहना चाहिए. మన ప్రాణము మన ఆత్మ శరీరము ఏకముగా పెనవేసుకుని ఉండవలేను. माँ बाप बच्चे एक साथ रहना चाहिए. తల్లి తండ్రి పిల్లలు కలిసి ఏకముగా ఉండవలేను. पिता पुत्र पवित्र आत्मा एक है. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. हाँ, वैसा हम एक होकर रहना चाहिए. ఆ విధంగా మనం కూడా ఏకముగా జీవించవలేను. 3 धागा 3 अलग अलग रहने से उसमें बल नहीं आएगी. మూడు భాగములుగా ఉంటున్నప్పటికీ ఏకముగా ఉన్నట్లయితే ఫలము ఫలించలేదు. हम आत्मिक यहूदी लोग हैं. మనం ఆత్మీయమైన యూదులమై ఉన్నాము. एक यहूदी 10 अन्य जाति का समान है. ఒక యూదుడు 1000 మంది అన్ని జనులతో సమానమై हाँ, ఉన్నాడు. हम आत्मिक यहूदी हैं. మనం ఆత్మీయమైన యూదులమై ఉన్నాం. हम 10 नहीं 100 लोगों का समान होना चाहिए. మనం 10 మంది కాదు 100 మందితో సమానమై ఉన్నాము. इसलिए हम बुधवार को सुना था, मुझे शक्ति देने वाला प्रभु से मैं सब कुछ कर सकता हूँ. అందువల్ల బుధవారం రోజు విని ఉన్నాము, నన్ను బలపరిచిన దేవుని యందు నేను సమస్తమును చేయగలను. परमेश्वर अपने लोगों को बल देते हैं. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించున్నారు. इस हिलने वाला देश में भी हिलने बिना रहने के लिए बल देता है. నిశ్చలమైన రాజ్యములో మనం కదల్చబడకుండా ఉండాలంటే ఆ బలం అవసరమై ఉన్నది. जो लोगों को समुद्र में नाव में यात्रा करके अनुभव है, ఎవరికైతే సముద్రములో నావలో ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి అనుభవం वो వాళ్ళకి కలిగింది. कितना भी लहर आए वो एडजस्ट करके अपना नाव में खड़ा रहेगा. ఆ యొక్క దేశం రానంత వరకు కూడా ఆ యొక్క ఓడలో వారు అటు ఇటు కూడా కదల్చబడకుండా వెళుతూ जो ఉంటారు. नया नया यात्रा करते हैं उसमें पानी में गिर जाएगा. వారు కొత్త కొత్త ప్రయాణాలు చేస్తుంటారు. కొన్ని సందర్భంలో నీళ్ళలో కూడా పడిపోవచ్చు ఉందరు. ऐसा कई लोग गिर के मर जाते हैं. అలా కొంతమంది నీళ్ళలో పడిపోయి చనిపోవచ్చు ఉందరు. हाँ, कितनी भी पानी का लहर हिले जो अनुभव वाला उसमें खड़ा रहेगा. ఎవరైతే ఆ యొక్క నీళ్ళలో పడిపోతుందరో అలలో ఈదుకొని రాగలను వారు మాత్రమే బ్రతికి हम ఉంటారు. ये हिलने वाला दुनिया में यीशु के लिए खड़ा रहने के लिए सीखना चाहिए. మనం కూడా అటువంటి యొక్క కదలబడే రాజ్యములో యేసు కొరకు జీవించడానికి నేర్చుకునవలెను. ये जीवन रस्सी के ऊपर चलने का समान है. ఈ యొక్క జీవితం అనేది ఒక తాడు మీద నడిచే అనుభవంతో ఉన్నది. रस्सी में चलने वाला कभी भी कहाँ भी गिर सकते हैं, ఆ యొక్క తాడు మీద నడిచే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోవచ్చు. लेकिन जिसको अनुभव है वो इस किनारे से उस किनारे तक पहुंचेगा. కానీ ఎవరికైతే అనుభవం ఉందో వాళ్ళు మాత్రమే ఈ కొన నుండి ఆ కొన వరకు వెళ్లి చేరిపోవచ్చు. इसलिए फाइनल दौड़ने के पहला वो कई बार दिन रात वो सीखते रहते हैं. కాబట్టి వారు ఒక చివరి యొక్క ప్రయాసకు ముందుగా రాత్రి పగలు దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. हम भी दिन रात नित्य राज्य के लिए हम तैयार होते रहते हैं. మనం కూడా దివారాత్రులు నిత్య రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతూ సిద్ధపడుతూ ఉన్నాము. हाँ, उस राज्य को प्राप्त करने वाला हम डर और भक्ति के साथ जीना चाहिए. ఆ రాజ్యాన్ని పొందుకునే మనము భయముతో వణుకుతో జీవించవలేను. हाँ, डर और भक्ति नहीं होने से उस राज्य में हम नहीं जा सकते. భయము వణుకు మనలో లేనట్లయితే ఆ రాజ్యంలోకి ప్రవేశించలేము. आज परमेश्वर के लोगों को डर नहीं, ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో భయభక్తులు లేవు. परमेश्वर के लोगों को भक्ति नहीं. దేవుని యొక్క జనుల్లో వణుకు లేదు.
कई लोग भक्ति का वेश धारण करते हैं, शक्ति को इनकार करते हैं। కొందరిలో భక్తి లేదు కానీ కొంతమంది భక్తి గలవారుగా చూపించుకుంటారు కానీ శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు. हम भी कई लोग ऐसा हो सकते हैं, ఈ దిన వల్ల అనేక మంది ఆ విధంగా ఉండవచ్చు. इसलिए हम सावधान रहना चाहिए. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలేను. हम भक्ति का वेश भी धारण करना, उसका शक्ति को भी हम अनुभव करना है. ఏదో పైకి భక్తి గలవారు వలె ఉండకూడదు కానీ దాని శక్తిని ఆశ్రయించే వాళ్ళంగా ఉండవలేను. तो पौलुस कहते हैं हम मनुष्य का बुद्धि से नहीं, हम परमेश्वर का सामर्थ्य में चलते हैं. పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నారు మనుష్య జ్ఞానం బట్టి కాకుండా దేవుని శక్తి బట్టి మేము జీవిస్తున్నామని. प्यारे परमेश्वर के लोगों, यीशु ने कहा था बुद्धि बढ़ जाएगी, प्रेम घट जाएगी. దేవుని యొక్క ప్రజలారా దేవుని వాక్యం మనకు చెప్పుచున్నది జ్ఞానం పెరిగిపోవటం వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ऐसी दुनिया में हम आगे हैं. ఇలాంటి లోకంలోకి మనం వచ్చి ఉన్నాము. ये ही दुनिया है, ఇదే ఇటువంటిదే లోకం, ये ही समय है, ఇటువంటి ఒక సంఘం, ये ही आखिर का किनारे में हम आए हैं. చివరి ఒక గడియల్లోకి మనం వచ్చి ఉన్నాము. अभी ज्यादा समय नहीं है, అధికమైన సమయం మనకి ఇక లేదు. इसलिए दुनिया का नाश के बारे में आत्मा हमेशा प्रकट करते रहता है. కాబట్టి ఈ లోకం నశించిపోతుందని చెప్పి మనం ప్రకటిస్తూ ఉన్నాము. ये दुनिया की अभिलाषा नाश हो जाएगी. ఈ లోకములో దాని ఆశలు గతించిపోవు. ये दुनिया 2 दिन का मेला है. ఈ లోకం అనేది 2 దినాల పండుగ అయి ఉన్నది. ये दुनिया 2 दिन का मेला, ये दुनिया 2 दिन का मेला, सोच समझ कर सौदा कर, सोच समझ कर सौदा कर. दुनिया 2 दिन का मेला, ये दुनिया 2 दिन का मेला, सुंदर सुंदर महल बनाई, कोड़ी कोड़ी माया जोड़ी, सुंदर सुंदर महल बनाई, कोड़ी कोड़ी माया जोड़ी, कोड़ी कोड़ी माया जाना, खाली आया खाली जाना, तो कभी धोखा है, ये सब छोड़ के जाना है, ये सब छोड़ के जाना है, ये दुनिया 2 दिन का मेला, ये दुनिया 2 दिन का मेला. हाँ, ये दुनिया 2 दिन का मेला है. ఈ యొక్క లోకమంతా కూడా 2 దినముల యొక్క పండుగ అయి ఉన్నది. इसको छोड़कर जाने के लिए हमेशा तैयार रहना चाहिए. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండవలేను. वर्त ही वर्त, सब कुछ वर्त है. అన్ని కూడా నిండుగా ఉండినప్పటికీ ये वर्त दुनिया में हम वर्त नहीं होना चाहिए. మనం ఈ లోకంలో ఏమాత్రం కూడా ఉండిపోకూడదు. इसलिए डर और भक्ति के साथ हम ये आत्मिक जीवन बिताना चाहिए. కాబట్టి భయభక్తులతో మనము ఈ లోకంలో మనం జీవించవలెను. उत्पत्ति 42 का 8 में 18 में पढ़ते हैं. ఆది కాండము उत्पत्ति 42:18. ఆది కాండం 42వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నాము. यूसुफ कहता है मैं परमेश्वर को डरने वाला व्यक्ति हूँ. యోసేపు చెప్పుచున్నాడు నేను దేవుని భయభక్తులు గల వ్యక్తినని. हाँ, परमेश्वर को डरने वाला व्यक्ति होकर हम सब रहना चाहिए. ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు గల వ్యక్తులుగా మనం జీవించవలెను. बुराई के बदले बुराई नहीं करना चाहिए. కీడుకు ప్రతిగా కీడు చేయకూడదు. किसी को श्राप नहीं देना चाहिए. ఎవరిని శపించకూడదు. अन्याय नहीं करना चाहिए. అన్యాయము చేయకూడదు. हर स्थान में हम यीशु मसीह का स्वभाव को प्रकट करना चाहिए. దానికి బదులుగా యేసుక్రీస్తు స్వభావాన్ని మనం బయలుపరచవలెను. मसीह यीशु का स्वभाव ही तुम्हें भी होने दो. యేసుక్రీస్తు స్వభావం మీలోనూ కలగనివ్వుడి. हम सामने वालों को धार्मिकता से या न्याय से हम देखना नहीं चाहिए. మనం ఇతరులను మనము ఎటువంటి ఒక నీతి న్యాయములతో మనం చూడకూడదు. शास्त्री फरिसियों का धार्मिकता से बढ़कर तुम्हारा धार्मिकता नहीं होने से स्वर्ग में प्रवेश नहीं करेगा. శాస్త్రుల కంటే పరిసయ్యుల కంటే మీ నీతి అధికము కాని ఎడల దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. हम धर्म और न्याय को देखेंगे, हम ये जीवन बिता के जय नहीं पा सकते हैं. నీతి న్యాయాలు చూసుకుంటూ ఉన్నట్లయితే మనం ఈ లోకంలో జీవించలేము. धर्मियों के लिए यीशु अभी नहीं आ रहा है. నీతిమంతుల కొరకు యేసు ఇప్పుడు రావచ్చుట धर्मी లేదు. लोग यीशु के आगमन में उठा लिया नहीं जाएगा. నీతిమంతులైన వారు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడలేరు. अच्छे लोग उठा लिए जाएंगे. సన్మార్గులు ఎత్తబడలేరు. अच्छे लोग, धर्मी लोग, अच्छे लोग और पवित्र लोग उठा लिए जाएंगे. ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో పరిశుద్ధులుగా ఉంటున్నారో వారు మాత్రమే ఎత్తబడదురు. धर्मी लोग
रक्तसाक्षी होकर मरेंगे। నీతిమంతులైతే హతసాక్షులుగా మరణించుదురు। इसलिए शास्त्रीय वर्षियों का धार्मिकता से हमारा धार्मिकता बढ़कर होना चाहिए। అందువల్ల శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికమవ్వలెను। इब्रानी का पत्री 4:1 में पढ़ते हैं, హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వాక్యంలో చదువుతున్నాము। हम न हिलने वाला देश को प्राप्त करने वाला डर के साथ जीना चाहिए। మనము నిశ్చలమైన రాజ్యం పొందు నిమిత్తము భయభక్తులతో జీవించవలెను। तो नहीं तो हम इस जीवन में जय नहीं पा सकते हैं। లేనట్లయితే ఈ జీవితంలో మనం జయాన్ని పొందుకొనలేము। इसी वायदा को प्राप्त करने बिना नहीं रहने के लिए डर के साथ रहना चाहिए। వాగ్దానాలు పొందకుండా తప్పిపోవునేమో అని చెప్పి మనము భయభక్తులతో జీవించవలెను। परमेश्वर का विश्राम में प्राप्त करने का वायदा हमें मिला है। దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అనక వాగ్దానం మనకు చేయబడి ఉన్నది। हम कष्ट उठाकर परमेश्वर का राज्य में प्रवेश करना है। మనము శ్రమలు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించవలెను। इसलिए हम इसको प्राप्त करने के लिए सावधान रहना चाहिए। కాబట్టి వీటన్నిటిని పొందుకునే నిమిత్తము మనం జాగ్రత్త కలిగి ఉండవలెను। हम धोखा नहीं खाना चाहिए। మనం ఏమాత్రం మోసగించబడకూడదు। हम जानते हैं कई लोग अचानक धोखा खाते हैं। మనం చూస్తున్నాము అనేక మంది అకస్మాత్తుగా మోసగించబడుచు ఉన్నారు। डर और भक्ति के साथ परमेश्वर को उपासना करना चाहिए। భయభక్తులతో మన దేవునికి సేవ చేయవలెను। तो उसका किताब 3:5 में पढ़ते हैं। తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నాము। तीतुस 3:5। తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యము। तो उसने हमारा उद्धार किया और यह धर्म के कामों के कारण नहीं जो हमने आप किए, पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ। परमेश्वर हमें नया सृष्टि किया है, దేవుడు మనలను నూతన సృష్టిగా చేసి ఉన్నాడు। हमारे धर्म की कामों के कारण नहीं। మనకు నీతి క్రియల మూలముగా కాదు, परमेश्वर की इच्छा के अनुसार परमेश्वर हमें ये उद्धार में लाया है। దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నారు। दूसरा तिमोथी 3:5 में पढ़ते हैं। 2వ తిమోతి 3:5లో చదువుతున్నాము। दूसरा तिमोथी 3:5। 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యము। वे भक्ति का बेश तो धरेंगे पर उसकी शक्ति को ना मानेंगे। हाँ, भक्ति का वेश धारण करेंगे लेकिन शक्ति को इनकार करेंगे। పైకి భక్తి గల వారి వలె ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారుగా हाँ, ఉంటున్నారు। हम भक्ति का वेश भी धारण करना और शक्ति को भी इनकार नहीं करना। మనము పైకి భక్తి గల వారు మాత్రమే ఉండకుండా శక్తిని ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి। हाँ, परमेश्वर को यीशु मसीह को ऊपर भी परमेश्वर का डर का आत्मा दिया गया था। యేసుక్రీస్తు పైన కూడా యెహోవా యందు భయము గల ఆత్మను అనుగ్రహించి हम ఉన్నారు। हमेशा डर और भक्ति के साथ जीना चाहिए। మనం ఎల్లప్పుడూ భయముతోను భక్తితోను జీవించవలెను। कदा कहानी के पीछे नहीं जाना है। ఎవరి వెంట కూడా మనం వెళ్ళకూడదు। शोभा सुंदरता के पीछे नहीं जाना है। ఆ యొక్క సౌందర్యం వెంట అందము వెంట వెళ్ళకూడదు। आज कलिसिया के अंदर भी दुनिया की शोभा आती है। ఈ దినములలో సంఘము లోపల కూడా లోకం యొక్క సౌందర్యములు వచ్చుచు। हमारे धर्मी लोगों का जीवन में भी उस अंधकार की शक्ति काम करती है। నీతిమంతుల యొక్క జీవితంలో కూడా అంధకారపు శక్తి క్రియ చేయుచున్నది। लेकिन प्रेरित पौलुस क्या करते हैं? కానీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్పుచున్నాడు? मसीह का विरुद्ध में उड़ने वाली सारे कल्पनाओं को हम आज्ञाकारी बनाते हैं। కాబట్టి క్రీస్తు విరోధంగా వచ్చే కల్పనా కథను మనం విరోధించవలెను। हम हर रोज अपने आप को शुद्ध करते रहना चाहिए। ప్రతిరోజు మనం దాని కొరకు సిద్ధపరచుకొనుచునే ఉండవలెను। मसीह की विरुद्ध में, सच्चाई की विरुद्ध में, धार्मिकता के विरुद्ध में कई बातें हमारा जीवन में आएगी। సత్యమునకు విరోధంగా నీతికి విరోధంగా అనేకమైన కార్యాలు సంభవించవచ్చును। पूरी जिंदगी जहाज समुद्र में यात्रा करते रहती है। ప్రపంచమంతా కూడా ఆ విధంగా ప్రయాణం చేయించు వెళుచున్నారు। कितनी लहर दिन रात उसको टक्कर मारते रहती है, ఎన్ని సందర్భాల్లో ఎన్నిటువంటి ఆటుపోట్లు ఎదుర్కొనవలసి వచ్చును। लेकिन उसके अंदर पानी नहीं जाती है। అయినప్పటికీ నా ఓడల్లోనికి ఏమాత్రం నీరు ऐसा ప్రవేశించదు। उस जहाज को बनाया गया। ఆ విధంగా వారు ఓడని సిద్ధపరచుకొనుచు ఉన్నారు। हम अपने आप को दुनिया हमारे अंदर आने बिना बनाना चाहिए। కాబట్టి మనం కూడా ఆ విధంగా లోకం మనలోని ప్రవేశించకుండా वो बनाते జాగ్రత్తగా समय वहाँ हथौड़ी से मारते हैं, तलवार से काटते हैं, बहुत कष्ट देते हैं। ఆ యొక్క ఓడ నిర్మాణం యొక్క సమయంలో అనేకంగా సుత్తితో దెబ్బ కొట్టుచున్నారు, అనేకమైన పరికరాలు ఉపయోగించుచు ఉన్నారు। परमेश्वर क्या करते हैं? దేవుడు ఏం చెప్పుచున్నారు? भाई भविष्यवक्ताओं के द्वारा उनको काटा था, నేను ప్రవక్తల ద్వారా వారిని फिर भी उन लोग मन नहीं फिराया। అయినప్పటికీ వారు మారు మనసు मन పొందుటలేదు। फिराने के लिए अवसर दिया था, మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చి ఉన్నారు। लेकिन मन फिराने के लिए उनको मन नहीं। కానీ మారు మనసు పొందుటకు వారికి మనసు లేదు। अपना मन को फिराने के लिए मन नहीं। మన
మనసు మార్చుకోవడానికి మనసు లేదు. जो अनुचित बातों में हमारा मन लगा हुआ उसको फिराना चाहिए, అవసరం లేనటువంటి కార్యాల్లో మనసు పెట్టుచున్నామే ఆ మనసును మార్చుకునవలేను. नहीं तो उस मन हमें नाश कर देगी. లేనట్లయితే ఆ మనసే మన నాశనము చేయును. आत्मा और शरीर में जो मलिनता उसको दूर करते रहना चाहिए. ఆత్మకు శరీరంలో కలిగిన మాలిన్యాన్ని దూరపరచుకొని ఉండవలేను. अपनी घर और गार्डन क्यों शुद्ध रहती है? మన యొక్క ఇంటిని మన యొక్క తోటను మనం సుందరముగా रोज పెట్టుకొని हमको उसको शुद्ध करते रहते हैं, ప్రతిరోజు దాన్ని సౌందర్యంగా పెట్టుకొని हम ఉన్నాం. शुद्ध करवाते रहते हैं, इसलिए वो शुद्ध रहती है. ఆ విధంగా మనం పెట్టుకొని ఉండడం వల్ల అవి చక్కగా ఉంటున్నవి. इसलिए परमेश्वर कहा था, అందువల్ల దేవుడు చెప్పుచున్నారు, मेरे लिए अपने आप को पवित्र कर कर पवित्र रहो, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులుగా ఉండుడి. पवित्र कर कर पवित्र रहो. పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులుగా ఉండుడి. दूसरा कोई पवित्र करवाने के लिए हमारे पास नहीं आना चाहिए. ఇతరులు ఎవరో వచ్చి మనల్ని పరిశుద్ధపరచడానికి అవకాశం ఇవ్వకూడదు. पति पत्नी के बीच में तीसरा व्यक्ति न्याय के लिए नहीं आना चाहिए. భర్తకు భార్యకు మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశించకూడదు. ब्रदर सिस्टर का बीच में तीसरा व्यक्ति न्याय के लिए नहीं आना चाहिए. సహోదరుడు సహోదరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి న్యాయం తీర్చకూడదు. हम परमेश्वर के लोग सही बातों को समझकर उसी में रहना चाहिए. మన దేవునికి బిడ్డలమై ఉన్నాము, సరైన కార్యములు ఏంటో మనం తెలుసుకొని జీవించాలి. हमारे पीछे कोई पुलिस का जरूरत नहीं, మన మధ్యలో ఎటువంటి పోలీసు వారికి అవసరం हमारे ఉండకూడదు. पीछे कोई धर्म का काम का जरूरत नहीं. మన మధ్యలో ఎటువంటి నీతి కార్యాలు చెప్పేవాళ్ళు ఉండని అవసరం లేదు. ऐसा एक जीवन हम बिताना चाहिए, అటువంటి జీవితాన్ని మనం చేయవలెను. क्योंकि हम मसीह की दुल्हन हैं. ఎందువల్లంటే మన క్రీస్తుకు పెండ్లి यीशु కుమార్తె मसीह ఉన్నాం. ने क्या कहा था? యేసుక్రీస్తు ఏం చెప్పి मैं ఉన్నారు? ही मार्ग और सच्चाई और जीवन है. నేనే మార్గము సత్యము జీవము. हाँ, यीशु मार्ग सच्चाई और जीवन है. యేసు ప్రభువే మార్గము సత్యము జీవమై ఉన్నారు. इसलिए हम भी दूसरों का मार्ग बनना चाहिए, కాబట్టి మనం కూడా ఇతరులకు మార్గంగా మారవలెను. दूसरों का गवाही देना चाहिए. ఇతరులకు సాక్ష్యముగా ఉండవలెను. हम गवाही के लिए प्रार्थना करते समय करते हैं, మనం సాక్ష్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు చెప్తున్నాము, जीवित गवाहियों को उठाने के लिए प्रार्थना करते हैं. జీవం గల సాక్ష్యాలు లేపినట్లుగా ప్రార్థించదమంటాము. क्यों? ఎందువలన कई गवाही में मृत्यु रहती है, కొన్ని సాక్ష్యాల్లో మరణం ఉంటది. वो मरा हुआ गवाही भी रहती है. ఆ మరణించే సాక్ష్యాలు ఉంటాయి. वो केवल गवाही अच्छा रहना चाहिए उसके लिए सुंदर वचन देते हैं. సాక్ష్యము కూడా సరైన రీతిలో వాక్యానుసారముగా ఉండవలేను. हाँ, लेकिन उसी में कुछ जीवन नहीं रहती है. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని జీవం ఉండదు ఆ नहीं तो సాక్ష్యాలు. मुंह से जो कबूल करते हैं उसका अनुसार काम नहीं रहती है. నోటితో ఒప్పుకోలు చేస్తారు కానీ దానికి తగినట్టుగా వారు జీవించలేరు. लेकिन अयूब का दोस्त ऐसा करते हैं, కానీ యోబు యొక్క స్నేహితులు ఈ విధంగా చెప్పుచున్నారు, मेरी मुंह की वचन दिल की कराई के अनुसार रहेगी. నా నోటి మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. हाँ, मेरा दिल की कराई के अनुसार मेरी मुंह से वचन निकलेगा. నా హృదయం యథార్థకు తగినట్టుగానే నా నోట్లోని మాటలు हम వచ్చుచున్నవి. परमेश्वर की लोग परमेश्वर की अनुग्रह पाकर वचन बोलना चाहिए. మన దేవుని యొక్క ప్రజలము దేవుని యొక్క కృప పొందుకొని దేవుని మాటలు చెప్పవలెను. लोग सुसमाचार 4:22 में पढ़ते हैं, లూకా సువార్త 4:22 यीशु వాక్యంలో मसीह का मुंह से अनुग्रह का वचन निकला. యేసుక్రీస్తు యొక్క నోటి నుండి దయగల మాటలు బయలు వెళ్ళినవి. हमारे मुंह से अनुग्रह की वचन निकलना चाहिए. మన యొక్క నోట్లో నుండి కృపగల మాటలు బయలు వెళ్ళాలి. तुरंत तुरंत गुस्सा होकर झगड़ा नहीं करना चाहिए. మాటి మాటికి కోపగించుకొని మనము ఆ విధంగా यीशु చేయించుండకూడదు. मसीह कभी झगड़ा नहीं किया. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పోట్లాడలేదు. यीशु मसीह कभी झूठ नहीं बोला. యేసుక్రీస్తు ఎన్నడూ అబద్ధం ఆడలేదు. यीशु मसीह कभी दूसरों को नहीं मारा. యేసుక్రీస్తు ఎప్పుడు ఎవరిని కొట్టలేదు. यीशु मसीह का स्वभाव हमें बहुत जरूरी है. యేసుక్రీస్తు స్వభావం మనకు అత్యవసరమై ఉన్నది. इस सम्मेलन में हम दूसरा व्यक्ति होकर बदलना चाहिए. మనం ఈ కన్వెన్షన్ మూలంగా వేరొక వ్యక్తులంగా మార్చబడవలేను. पहला सामुएल 10:6 में पढ़ते हैं, మొదటి సమూయేలు పుస్తకం 10వ అధ్యాయం 6వ వాక్యంలో पवित्र చూస్తున్నాం, आत्मा तुझ में आएगी, పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చినప్పుడు तू भविष्यवाणी कर कर दूसरा व्यक्ति होकर बदल जाएगा. నీవు ప్రవచించేదవు, అప్పుడు నువ్వు వేరొక మనిషి వలె మారుదువు. हाँ, मैं भी चाहता हूँ इस सम्मेलन में मैं भी कुछ बदल कर वापस जाऊँ. నేను కూడా అనుకుంటున్నాను ఈ కన్వెన్షన్ మూలంగా మారి నేను తిరిగి వెళ్ళాలని. हम बदलते 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 यीशु के समान बनना चाहिए. మనం మార్పు నొంది యేసుని పోలి మారవలేను. हम कन्वेंशन में आते जैसा आए वैसा नहीं जाना. కన్వెన్షన్ కి ఎలా వచ్చి ఉన్నామో అలాగనే తిరిగి వెళ్ళిపోకూడదు. हाँ, तो हम दूसरा व्यक्ति होकर बदल कर जाना चाहिए. వేరొక వ్యక్తిగా మనం మార్చబడే తిరిగి వెళ్ళాలి. इस सम्मेलन में पवित्र आत्मा का अभिषेक पाकर भविष्यवाणी करना ఈ चाहिए. కన్వెన్షన్ లో పరిశుద్ధాత్మను పొందుకొని ప్రవచనం చెప్పాలి. जहाँ भविष्यवाणी नहीं होती वहाँ लोग निरंकुश हो जाते हैं. ఆ యొక్క ప్రవచనం లేని చోట జనులు దేవక్తి లేని వాళ్ళ भविष्यवाणी నశించిపోతారు. करने वाला कलिसिया की उन्नति करवाते हैं. ప్రవచనం చెప్పేవాళ్ళు సంఘమునకు క్షమావృత్తి కలగచేయుదురు. ये कलिसिया का सेवा है, అది సంఘం యొక్క సేవ ये అయ్యున్నది. कलिसिया की वरदान है. ఇది సంఘం యొక్క వరములై ఉన్నవి. वरदान बुझना नहीं
चाहिए। ఆ వరములు ఏమాత్రం కూడా తగ్గిపోకూడదు. आत्मा को न बुझाओ, మనం ఏమాత్రం ఆత్మను ఆర్పకూడదు. आत्मा को न दबाओ, ఆత్మను ఏమాత్రం అణిచివేయకూడదు. आत्मा को झूठ न बोलो। ఆత్మకు విరోధంగా అబద్ధం ఆడకూడదు. परमेश्वर के आत्मा के अनुसार हम भी बदलना चाहिए దేవుని యొక్క ఆత్మకు తగినట్లుగా మన మార్పు నొందవలెను. और मनुष्य को इस आत्मा बदल देती है। మనుషుని ఆత్మే మార్చివేయుచున్నది. हमारा जीवन में डर और भक्ति बहुत जरूरी है। మన జీవితంలో భయము భక్తి అత్యవసరమై ये ఉన్నది. होने से हमारा जीवन में पवित्रता ये आएगी, అప్పుడే ఆ విధంగా ఉంటున్నప్పుడే పరిశుద్ధత మనలో కలుగుచున్నది. ईश्वरीय स्वभाव आएगी। దేవుని స్వభావాలు కలుగుచున్నవి. यीशु ने क्या कहा था? యేసు ఏమని చెప్పి ఉన్నారు? जिसने मुझे भेजा वो हमेशा मेरा साथ है, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. इसलिए कि मैं हमेशा उनकी प्रसन्नता की काम करता हूँ। ఎందువల్లంటే ఎల్లప్పుడూ ఆయన నేను సంతోషపెట్టుచున్నాను. आपका कलीसिया में, आपका घर में, आपका ऑफिस में परमेश्वर की प्रसन्नता की काम करते हो। మీరు మీ యొక్క సంఘములో మీ యొక్క ఆఫీసులలో మీ యొక్క ఇంటిలో దేవునికి ఇష్టమైన కార్యములు చేయుచున్నారా? परमेश्वर हमें देख के सबास गुड करके बोल सकते हैं। దేవుడు మనం చూసి శబాష్ చాలా మంచిదని చెప్పి నిన్ను గురించి చెప్పగలుగుతున్నారా? तो परमेश्वर की प्रसन्नता की जीवन हम बिताना चाहिए। దేవునికి ఇష్టమైన జీవితం మాత్రమే మనం జీవించవలెను. हम उस राज्य को प्राप्त करने के लिए ना हिलने वाला राज्य को हम प्राप्त करना चाहिए। నిశ్చలమైనటువంటి కదల్చబడిన రాజ్యము కొరకు మనం సిద్ధపరచుకొనవలెను. ना हिलने वाला राज्य को प्राप्त करने के लिए उसका प्रसन्नता की आराधना करना चाहिए। నిశ్చలమైన రాజ్యం పొందుకునే నిమిత్తం ఆయనకు ప్రీతికరమైన సేవను మనం हाँ, చేయవలెను. दुनिया में कई प्रकार की आराधना होती है। లోకములో అనేక రకాలైన ఆరాధనలు కనబడుచున్నవి. कुछ आराधना मैं आपका सामने रखना चाहता हूँ। ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా మీ ముందుంచాలని చెప్పి కోరుచున్నాను. परमेश्वर की प्रसन्नता की आराधना करना चाहिए దేవునికి ప్రీతికరమైన సేవ లేక ఆరాధన చేయవలెను. और मसीह का अनुग्रह को थामे रखना चाहिए। దేవుని కృపను పొందుకున్న వారమై ఉండవలెను. प्रेरितों का काम 17 का 23 में पढ़ते हैं। అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వాక్యంలో చూస్తున్నాము. 23 23వ వాక్యము. प्रेरितों का काम 17:23 में पढ़ते हैं। అపోస్తల కార్యములు 17:23లో చదువుతున్నాం. अनजान आराधना, अज्ञात आराधना। ఆ తెలియబడినటువంటి उन लोग ఆరాధన. आराधना करते हैं लेकिन नहीं जानते हैं। వాళ్ళకి ఆరాధిస్తున్నారు కానీ తెలియని ఆరాధన पौलुस చేస్తున్నారు. कहते हैं तुम नहीं जानकर करने वाला आराधना को हम आपको प्रकट करते हैं। మీరు ఏంటో తెలియని ఆరాధన చేస్తున్నారే దాని గురించి మేము ప్రకటించుచున్నామని वो పరిశుద్ధ పౌలు अनजान से చెప్తున్నారు. आराधना करते हैं, కాబట్టి మనం ఎరిగి ఆరాధించవలెను. कुछ करते हैं वो नहीं जानते हैं। వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకి తెలియక कैसा చేస్తున్నారు. करना क्या करना नहीं जानते हैं। ఎలా చేయవలెనో ఏం చేస్తున్నాం తెలియకుండా उनकी చేస్తున్నారు. माता पिता जैसा किया वैसा करते हैं। తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారో వారు ఆ విధంగానే చేస్తున్నారు. आपकी माता पिता जैसा किया वैसा आप करते हैं। తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తున్నారో అలాగే మీరు हर చేస్తున్నారు. एक इंसान वही करते हैं, ప్రతి మనుషుడు అలాగే చేస్తున్నారు. लेकिन करना किसका है? కానీ అది तो చేయకూడదు. परमेश्वर का इच्छा के अनुसार करना है। దేవుని యొక్క ఇష్టానుసారంగానే చేయవలెను. इसलिए आराधना कैसा करना चाहिए जानने वालों से पूछना चाहिए। కాబట్టి దేవుని ఎలా ఆరాధించవలెనో మీరు అడిగి తెలుసుకొనవలెను. हाँ, परमेश्वर को अनजान में आराधना नहीं करना। దేవునికి తెలియనటువంటి ఆరాధన మనం చేయకూడదు. ऐसाया 19 का 21 में पढ़ते हैं। యెషయా గ్రంథము 19:21 19వ అధ్యాయము 40వ వాక్యంలో చూస్తున్నాము. बलि और बैंड के साथ आराधना करते हैं। అవును మనము बलि और बैंड, బలితో మనం ఆరాధించవలెను. हाँ, बलि और काणिके బలితోను కానుకతోను ఆరాధించవలెను. कई प्रकार का बलि चढ़ाते हैं, बैंड चढ़ाते हैं। అనేకమైన బలులు అర్పణలు అర్పిస్తూ ఉన్నాము. वो सोचते हैं परमेश्वर को कुछ ज्यादा देने से कुछ आशीष पा सकते हैं। మనం అనుకొచ్చున్నాము దేవునికి ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు పొందుకుంటామని. ये बलि और बैंड परमेश्वर नहीं चाहता है। ఈ బలి అర్పణలో దేవుడు కోరట లేదు. बलि चढ़ाने से आज्ञा मानना उत्तम है। బలి అర్పించడం కంటే మాట వినట శ్రేష్టమై ఉన్నది. मरकुस 7 का 7 में पढ़ते हैं। మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వాక్యంలో చూస్తున్నాము. मरकुस 7:7 మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో वो यहाँ पढ़ते हैं, वो व्यर्थ आराधना करते हैं। వాళ్ళు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. व्यर्थ आराधना, వ్యర్థమైన ఆరాధన. कोई प्रयोजन नहीं, ఎటువంటి कोई ప్రయోజనం లేదు. शांति नहीं, ఎటువంటి శాంతి कोई లేదు. आशीष नहीं। ఎటువంటి ఆశీర్వాదం లేదు. करते करते व्यर्थ आराधना करके चले जाते हैं। వారు వ్యర్థమైన ఆరాధన చేసి వెళ్లిపోతున్నారు. जैसा सुबह से लेकर शाम तक चूंट डाला समुद्र में एक मछली भी नहीं पकड़ा। ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు వల వేసినారు కానీ ఒక్క చేపను కూడా పట్టలేకపోయినారు. कई लोग पूरी दिन में बाजार घूमते हैं, अपना बाल बच्चों के लिए एक नया पैसा कमा के अपना घर लेके नहीं जाते हैं। అనేక మంది ఎంతగానో దినమంతా ప్రయాసపడుచున్నారు కానీ ఏవి కూడా ఇంటికి తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. हाँ, परमेश्वर को व्यर्थ आराधना नहीं करना चाहिए। దేవునికి వ్యర్థమైన ఆరాధన మనం చేయకూడదు. कई मसीह लोग भी ऐसा ही करते हैं। కొంతమంది క్రైస్తవులు కూడా ఆ విధంగానే एक చేయించున్నారు. जमाने में मैं भी ऐसा ही करते रहा మన था। కాలంలో నేను కూడా ఆ విధంగా చేయించు వచ్చి ఉన్నాను. प्रभु को स्तुति हो।
దేవునికి స్తోత్రములు. आराधना परमेश्वर की इच्छा के अनुसार करना चाहिए. ఆరాధన దేవునికి ఇష్టానుసారమైన ఆరాధనగా ఉండవలెను. दूसरा तीमुथियुस 1:4 में पढ़ते हैं. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 4వ వాక్యంలో दूसरा तीमुथियुस 1:4 రెండవ తిమోతి 1:4 वहाँ शुद्ध विवेक से परमेश्वर को उपासना करना चाहिए. నిర్మలమైన మనస్సాక్షితో ఆరాధించవలెను చూస్తున్నాం. प्रेरित पौलुस क्या कहते हैं? అపోస్తలుడు పౌలు ఏం చెప్పుచున్నాడు? शुद्ध विवेक से हमारा बाप दादे लोग उपासना किए हैं. నా పితరాచారం ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో దేవుని उस సేవిస్తున్నాను. परमेश्वर के लिए मैं भी शुद्ध विवेक रखना चाहता हूँ. ఆ దేవుని యందు నేను కూడా మంచి మనస్సాక్షి కలిగి यदि ఉన్నాను. आपका मन आपको दोष लगाएगी, ఒకవేళ మీ మనస్సాక్షి దోషారోపణ आप प्रभु का చేసినట్లయితే आगमन में नहीं जा सकते మీరు हैं. ప్రభు రాకడలో వెళ్ళలేరు. आप उस ना हिलने वाला देश को प्राप्त नहीं कर ఆ सकते हैं, నిశ్చలమైన రాజ్యాన్ని మీరు పొందుకొనలేరు. क्योंकि आप पानी के समान हिलते रहते हैं. ఎందుకంటే నీళ్ల వల్ల మీరు కదిలించబడుచున్నారు. याकूब अपना बड़ा बेटा रूबन को क्या कहा था? యాకోబు తన పెద్ద కుమారుని రూబేన్తో ఏం हे చెప్పుచున్నాడు? पानी के समान हिलने वाला तू आशीष नहीं पाएगा. ఇదిగో నువ్వు నీళ్ల వల్ల చంచలుడై ఉన్నావు, నువ్వు ఆశీర్వాదాన్ని प्यारे పొందుకోలేవు. भाइयों बहनों, ప్రియమైన సహోదరుడా సహోదరి, इस सुबह के समय में आपकी जिंदगी को फरक के देखें. ఈ ఉదయకాల సమయమందు నీ జీవితాన్ని పరిశీలన क्या आप చేసుకో. भी पानी के समान हिलते रहते हो? నీళ్ల వల్లే కదిలించబడుచున్నావా? धर्मी जन शेर के समान खड़ा रहेगा. నీతిమంతుల సింహం వల్లే ధైర్యంగా ఉందిరు. आलसी व्यक्ति दरवाजा के समान हिलते रहता है. అశ్రద్ధ గలవాడు తలుపుల వల్లే ఊగుచూ ఉంటాడు. लेकिन दाऊद कहते हैं मेरा परमेश्वर मुझे चट्टान में खड़ा किया. కానీ దావీదు చెప్పుచున్నాడు, నా దేవుడు నన్ను బండ మీద నా పాదం आपकी నిలిపియను. पाँव चट्टान में या रेता में నీ పాదములు బండ మీద ఉన్నవా, కదిలించబడుచున్నవా, या कीचड़ में ఆ కింద బురదలో क्या ఉంటున్నవా, पानी में? నీళ్ళల్లో ఉంటున్నవా? आपका पाँव कहाँ है? నీ పాదములు ఎక్కడ ఉన్నవి? हमारा पाँव चट्टान के ऊपर होना चाहिए. నీ పాదములు ఎప్పుడూ బండ మీదే हमारा ఉండాలి. चट्टान यीशु मसीह మన है. బండ యేసుక్రీస్తు అయి ఉన్నారు. अपनी पाँवों को स्थिर करें, నీ పాదములు స్థిరపరచుకొనుము. अपनी पाँवों को स्थिर रखें. నీ పాదములు స్థిరపరచుకొనుము. हे जेरूसलेम, యెరూషలేమా, हमारे पाँव तेरे पवित्र स्थान में खड़ा होने लगा. మా యొక్క పాదములు నీ పవిత్రమైన స్థలంలో నిలబడుచున్నవి. जहाँ कहाँ जाएंगे, ఎక్కడ వెళ్ళినా సరే पास्टर के जॉर्ज वही वचन लिखते हैं. పాస్ కేకే జార్జ్ గారు ఆ వాక్యమే రాస్తూ ఉంటారు. आप बॉम्बे जाएगा वहाँ देख सकते हैं, दिल्ली जाएगा वहाँ देख सकते हैं. ఢిల్లీలో ఆ వాక్యమే రాసి ఉన్నారు. हाँ यहाँ है नहीं पता नहीं, ఇక్కడ ఉందో లేదో తెలియదు, यहाँ भी होगा. ఇక్కడ కూడా ఉండి ఉండొచ్చు. हाँ हे जेरूसलेम, हमारे पाँव तेरे स्थान में खड़ा हो गया. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవని వ్రాస్తూ ఉంటారు. इस्राएल लोग उसी के लिए हजारों साल तरसते रहा. ఈ విధంగా అనేకమైన సంవత్సరాలు మనం కనిపెడుచు ఉన్నాము. लेकिन अभी कुछ 50 साल की पहला उन लोग जेरूसलेम में खड़ा हुआ. అయినప్పుడు ఇప్పుడు కూడా యెరూషలేములో వాళ్ళ పాదములు కనబడుచు ఉన్నవి. अभी वो 1000 साल का राज भी प्राप्त करेगा. 1000 సంవత్సరాలు కూడా పరిపాలన వాళ్ళు పొందుకొనుచున్నారు. हाँ, हम शुद्ध विवेक से परमेश्वर को उपासना करना चाहिए. మంచి మనస్సాక్షితో దేవునికి ఆరాధన చేయవలెను. आपकी मन को दोष लगाने वाली बातों को अभी ही दूर कर दे. మనస్సాక్షి దోషారోపణ చేసినట్లయితే వాటిని దూరం చేసుకొనుము. लूक 4:24 में यीशु ने कहा था, లూకాసు వార్త 4వ అధ్యాయంలో 24వ వాక్యంలో యేసు परमेश्वर को చెప్తున్నారు, कैसा उपासना करना चाहिए, ప్రభుకి ఎలాగ ఆరాధన చేయవలెను, परमेश्वर को कैसा उपासना करना चाहिए. యేసుక్రీస్తుకి ఎలాగ ఆరాధన చేయవలెను. परमेश्वर आत्मा है, దేవుడు ఆత్మై ఉన్నారు. उसको उपासना करने वाला आत्मा और सच्चाई से उपासना करना चाहिए. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. इसलिए हम आपको सच्चाई प्रचार करते हैं, అందువల్ల మీకు సత్యమును ప్రకటించుచున్నాము. इसलिए हम आपको पवित्र आत्मा दिलाते हैं. అందువల్ల దేవుడు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించున్నారు. प्रभु को स्तुति हो. దేవునికి స్తోత్రములు. एक बार ऐसा एक मीटिंग चल रहा था. ఒకసారి ఇటువంటి కూటమి జరుగుతూ ఉంది. मीटिंग खत्म होते होते एक माँ आई. ఒక కూటమి జరిగిన వెంటనే मेरी बेटी इस आराधना में अभिषेक पाया. ఒక తల్లి గారు వచ్చిన్నారు, చెప్పి ఉన్నారు, నా हाँ, కుమార్తె ఈ मेरी ఆరాధనలో, बेटी इस आराधना में अभिषेक पाया. నా కుమార్తె ఈ కూటమిలో అభిషేకం పొంది यदि ఉన్నారు. कोई इस आराधना में नया अभिषेक पाया तो उठाई. ఈ కూటమిలో క్రొత్తగా అభిషేకం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. कोई नया अभिषेक पाया. క్రొత్తగా అభిషేకం పొందిన వాళ్ళు हाँ, ఉన్నారా? हर आराधना में प्यासे लोगों को परमेश्वर तृप्त करते हैं. ప్రతి కుటుంబంలో కూడా ఎవరైతే దప్పి కలిగి ఉంటారో వారు దప్పికన ప్రభు తీరుస్తారు. फिलिपियों का पत्री 3:3 में पढ़ते हैं, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యములో, आत्मा से आराधना करने वाला हम ही वे कतना किए हुए लोग हैं. ఆత్మతో ఆరాధించు వారము మనమై ఉన్నామని చెప్పి వ్రాయిచున్నారు. हाँ, आत्मा से आराधना करने वाला हम ही कतना किए हुए लोग हैं. ఆ యొక్క
ఆత్మతో ఆరాధించు మనమే దేవుని ఆరాధించు వారమై ఉన్నాము. लेकिन दानियल का किताब 3:14 में पढ़ते हैं, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యములో नेबूकदनेस्सर क्या कहते हैं? నెబుకద్నెజరు ఏం చెప్పుచున్నాడు? वो ईश्वरों को आराधना करने के लिए कहते हैं, ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించమని చెప్పుచున్నాడు. वो देवताओं को आराधना किया नहीं करके शद्रक मेशक अबेदनगो को दोष लगाते हैं. ఆ యొక్క ప్రతిమకు ఆరాధన చేయలేదని చెప్పి షద్రకు మేషకు అబేద్నెగో మీద నేరం మోపుచున్నారు. तो हमारा देवताओं को उपासना नहीं किया, నీవు మా దేవతలను ఆరాధించలేదు. लेकिन परमेश्वर क्या कहते हैं? కానీ దేవుడు ఏం मैं చెప్పుచున్నాడు? अकेला ईश्वर हूँ, నేను మాత్రమే దేవుడను, मैं अकेला ईश्वर हूँ, నేను ఒక్కడనే దేవుడను, मुझे छोड़ के और कोई नहीं. నేను తప్ప ఎవరునూ లేరు. पृथ्वी की दूर दूर के लोगों मुझे देखो उद्धार पाएगा. భూదిగంతంలో జనులారా నా వైపు తేరి చూసి రక్షణ పొందుడి. परमेश्वर एक ही है, దేవుడు ఒక్కడై ఉన్నారు, हजारों हजारों नहीं. వేల వేల మంది కాదు. एक व्यक्ति को एक ही माँ, ఒక్క వ్యక్తికి ఒకే తల్లి, एक दुनिया को एक ही ईश्वर है, ఒక లోకానికి ఒకే దేవుడు, उस दुनिया को एक ही उद्धारक है. ఒక లోకానికి ఒకే రక్షకుడు. वो ही परमेश्वर का वचन, అదే దేవునికి वो వాక్యమై ही ఉన్నది, परमेश्वर का सच्चाई. అదే దేవునికి సత్యమై ఉన్నది. यीशु ने जगत में क्या कहा था? యేసు లోకంలోకి ఏం చెప్పి ఉన్నారు? सच्चाई जानोगे, सच्चाई आपको स्वतंत्र करेगा. సత్యమును ఎరుగుడి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ऐसाया 26:2 में पढ़ते हैं, ఆ విధంగా మనం యోహాను సువార్తను చదువుతున్నాము. ऐसाया 26:2 में पढ़ते हैं. ఆ విధంగా యోహాను సువార్త 26:2 చూస్తున్నాము. हाँ, फाटकों को खोलो, గుమ్మములను తీయుడి, सच्चाई पालन करने वाला धर्मी जाति अंदर प्रवेश करें. యెషయా గ్రంథం 26 అధ్యాయం 2వ వాక్యంలో చదువుతున్నాము. इस कन्वेंशन का समय में ఈ కన్వెన్షన్ యొక్క సమయంలో सच्चाई को पालन करें, సత్యమును ఆచరించుడి, सच्चाई को पालन करके सत्य नगर में प्रवेश करने लायक बन जाए. సత్యమును ఆచరించి సత్య నగరములోకి ప్రవేశించుటకు యోగ్యులుగా हमारे మార్చబడుడి. प्रभु के आगमन बहुत निकट है. మన ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. इस परमेश्वर की प्रसन्नता की आराधना करना चाहिए. దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ ఆరాధన చేయవలెను. वो क्या है? అది ఏమై ఉన్నది? रोमियो का पत्री 12 अध्याय 1 वचन में पढ़ते हैं. 12 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం 1 చదువుతున్నాం. वचन, మొదటి వాక్యము, तुम्हारा शरीर को पवित्र और परमेश्वर का पावता होकर बलि चढ़ाओ. మీ యొక్క శరీరమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా సమర్పించుకొనుడి. हमारा शरीर को पवित्र और परमेश्वर का इच्छा के अनुसार जीवित बलि चढ़ाना चाहिए. దేవునికి అనుకూలమైన ఉత్తమమైనటువంటి సజీవ యాగముగా మనం సమర్పించుకొనవలెను. यही बुद्धिमान आराधना है. ఇదే యోగ్యమైనటువంటి ఆరాధన. बहुत से परमेश्वर के लोग अपने आप को बलि नहीं चढ़ाते हैं, అనేక మంది ఈ విధంగా ఆరాధించలేకపోతున్నారు. लेकिन वो परमेश्वर को जैसा उनकी माता पिता जाना वैसा आराधना करते ఏ हैं, విధంగా తల్లిదండ్రులు నేర్పించారు అలాగనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. लेकिन उसको शुद्ध विवेक नहीं मिलती है. కానీ మంచి మనస్సాక్షి जब పొందుకోలేకపోతున్నారు. तक सच्चाई में नहीं आएगा शुद्ध विवेक नहीं मिलेगी. ఆ విధంగా సత్యమును ఆచరించలేకపోతున్నారు. प्रभु को स्तुति हो. దేవునికి స్తోత్రములు. हम शुद्ध विवेक के साथ आराधना करना चाहिए. మన మంచి మనస్సాక్షితో ఆరాధించవలెను. यीशु मसीह हमारे लिए बलिदान हुआ, मर गया. యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పించబడి మరణించి हम ఉన్నారు. दुनिया और पाप के लिए बलिदान होना मरना नहीं चाहिए. ప్రపంచమంతటి పాపముల కొరకు మనం కూడా మరణించు. बहुत लोग यीशु के लिए मरने के लिए तैयार है, जिंदा रहने के लिए तैयार नहीं. యేసుక్రీస్తు కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ జీవించడానికి సిద్ధంగా లేరు. ऐसे लोग रक्त साक्षी होकर मरेंगे. అటువంటి వాళ్ళు హతసాక్షులుగా మరణిస్తారు. यीशु का दुल्हन होकर बदल नहीं सकता है. యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తెగా మార్చబడలేరు. ईश्वर ही ईश्वर के साथ मिलेगी. పెళ్లి కుమార్తె మాత్రమే యేసుతో పాటు కలుసుకొను. पेपर ही पेपर के साथ मिलेगा. पेपर, ఆ యొక్క కాగితం వలె వారు అంటుకొందురు. हाँ, कपड़ा ही कपड़ा के साथ मिलेगी. ఆ యొక్క బట్టలతోనే కదా అంటుకొనును. लोहा ही लोहा के साथ मिलेगी. లోహంతోనే అంటుకొనును. लकड़ ही लकड़ के साथ मिलेगी. చెక్కతోనే కలుసుకొనును. इसको अदल बदल के जोड़ नहीं सकता है. దాన్ని అటు ఇటు మనం మార్చినట్లయితే అంటుకోదు. मनुष्य ही मनुष्य का साथ मिलेगा. కాబట్టి మనం ఏ మనుషులతో मनुष्य का साथ मिलेगा. మనుషులతో కలుసుకొనును. ईश्वर ही ईश्वर के साथ मिलेगा. దేవుడే దేవుడితో కలుసుకొనును. हालेलुया. ईश्वर ही ईश्वर के साथ मिलेगा. దైవములే దేవునితో కలుసుకొందురు. केवल यीशु ईश्वर के साथ मिल गया. యేసు ప్రభు మాత్రమే దేవునితో కలుసుకొని अभी ఉన్నారు. हमें उनके साथ मिलाने के लिए ले जाने के लिए आने वाले हैं. కాబట్టి మనలను కూడా దేవునితో కలుపు నిమిత్తమే ఆయన త్వరగా उनका రానున్నారు. आगमन के लिए हम तैयार होते हैं. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుచు ఉన్నాము. हाँ, तो इसलिए हम इंसान ईश्वर होकर बदलना चाहिए. కాబట్టి మనుషుడు దేవుని వలె మారవలెను. इसलिए परमेश्वर हमको वचन और आत्मा दिया है. అందువల్ల దేవుడు వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నారు. इस वचन के द्वारा हम ईश्वर होकर बदलते
जाते हैं। వాక్యము ద్వారా మన దేవుని వలె మార్పు పొందుచు ఉన్నాము. इसलिए पतरस कहते हैं तुम बढ़ने के लिए आत्मिक निर्मल दूध का लालसा रखो। అందువల్లే పేతురు చెప్పుచున్నాడు ఆ నిర్మలమైన పాలన అపేక్షించుడి అని. आपकी भाषा में ये वचन लिख के प्रभु दिया है। దేవుడికి వాక్యం మనకు రాసి ఇచ్చి ఉన్నారు. आपकी भाषा में लिख के दिया है। అన్ని భాషలలో రాసి ఉన్నారు. इसको पढ़कर इस दूध को पीकर हम बदलते बढ़ते रहना चाहिए। దాన్ని చదువుకొని ఆ పాలన అపేక్షించి మన దేవునిలో అభివృద్ధి जब పొందవలెను. तक बच्चा नहीं बढ़ेगा बाप का समान नहीं मिलेगी, మనము नहीं बनेगा। మన బిడ్డల వంటి వారి వలె మార్చబడపోతే మన वो దేవుని వలె बढ़ते बढ़ते रहने से एक दिन वो बाप बन जाएगा। ఎదుగుచూ ఉంటున్నప్పుడు మన పెద్దవారంగా మార్చబడుచున్నాము. जो बेटी माँ का घर नहीं छोड़ेगी वो माँ नहीं बनेगी। మన బిడ్డ తల్లి వెంట వెళ్ళినట్లయితే తల్లి వలె మారలేదు. यदि माँ का घर छोड़ेगी वो माँ बनेगी, माँ का घर छोड़ेगी माँ बनेगी। ఆ యొక్క తల్లి ఇల్లు వదిలినప్పుడు తల్లి వలె మార్చబడును. आप अपना जन्म का स्थान जाति भाषा नहीं छोड़ेगा, आप ईश्वर वो कर बदल नहीं सकता है। మనము మన జన్మస్థలము భాషాన్ని వదలకపోతే మనం దేవుని వలె మార్చబడలేము. आपको ईश्वर बनाने के लिए ही ये मीटिंग रखा गया। మనం దేవుని వలె మార్చబడే నిమిత్తమైనటువంటి కూటములను ఏర్పాటు आपसे చేసి कुछ ఉన్నాం. लेने के लिए नहीं। మీ ఎదురు ఏదో తీసుకున్నట్టు కాదు. तसलोनी 2:14 में पौलुस कहते हैं, రెండో దశలోనిక 2:14 వాక్యములో పౌలు आप प्रभु చెప్పుచున్నాడు. यीशु मसीह का महिमा पाने के लिए हमारे सुसमाचार के द्वारा आपको परमेश्वर बुलाया। ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమను పొందవాలని చెప్పి మా సువార్త వలన దేవుడు మిమ్మల్ని పిలిచి ये ఉన్నాడు. सुसमाचार एक दिन मुझे भी बुलाया। ఈ సువార్త ఒక రోజు నన్ను కూడా పిలిచి मैंने ఉన్నది. अपने आप को समर्पण किया। నేను కూడా నన్ను నేను సమర్పించుకొని अभी ఉన్నాను. मैं भी ईश्वर होकर बदलते रहता हूँ। ఇప్పుడు నేను కూడా దేవుని వలె మార్పు పొందుచు मेरा ఉన్నాను. जीवन में सेवा में मैं बहुत खुश हूँ। మా జీవితంలో నా సేవలో ఎంతో సంతోషంగా हम ఉన్నాను. ईश्वर होकर बदलते रहते हैं। దేవుని పోలి మార్పు పొందుచు एक दिन हम వెళుచున్నాం. ईश्वर के साथ मिल जाएंगे। ఒక దిన మందు దేవునితో కలిసిపోవుదము. एक ही 3 धागा से बना हुआ ठोरी, అదే 3 పేటల త్రాడై ఉన్నది. एक ही ईश्वर सेवक विश्वासी। ఆ 3 పేటల త్రాడు దేవుడు విశ్వాసులు సేవకులు. इसलिए हम एक साथ खाते हैं पीते हैं रहते हैं। కాబట్టి మనం ఒకే చోట మనం తినుచు త్రాగుచు तो इस జీవిస్తూ ఉన్నాం. परमेश्वर की बुद्धिमानी आराधना करने के लिए కాబట్టి దేవునికి ఒక బుద్ధి గల సేవ చేయుటకు हम परमेश्वर का अनुग्रह को थामे रखना चाहिए। దేవుని కృపను మనం పొందువారమై ఉండవలెను. बिना अनुग्रह इस जीवन नहीं बिता కృప सकते। లేకుండా ఈ జీవితాన్ని చేయలేము. आइए याकूब का किताब 4:6 में पढ़ते हैं। యాకోబు రాసిన పత్రిక 4:6 परमेश्वर नम्र लोगों को अनुग्रह देता है। దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. आप परमेश्वर की सम्मुख में अपने आप को नम्र करें। దేవునికి సన్నిధానంలో మనం తగ్గించుకుందాం. अपनी जाति भाषा के लिए मर जाए, జాతికి భాషకి చనిపోవలెను. अपनी सुइच्छा के लिए मर जाए, స్వంత చిత్తమునకు చనిపోవలెను. अपने आप को जीरो बना दे। మనల్ని మనము సున్నాగా మార్చబడవలెను. यीशु आपका लेफ्ट साइड में खड़ा रहेगा యేసుక్రీస్తుని ఎడమ వైపు నిలబడుదును. तो आप 10 बन जाएगा। అప్పుడు నువ్వు 10గా మార్చబడదువు. एक विश्वासी बॉम्बे में ऐसा गवाही दिया था, ఒక తల్లి ఈ విధంగా సాక్ష్యం చెప్పి ఉన్నారు. मैं इस संगति में आने के पहला जीरो था, నేను ఈ సహవాసానికి రావటం ముందుగా సున్నాగా अभी ఉన్నాను. मैं हीरो बन गया। ఇప్పుడు నేను హీరోగా మార్చబడ్డాను. हालेलुया। एक जमाने में जीरो था, अभी हीरो बन गया। నేను ముందు జీరోగా ఉన్నాను, ఇప్పుడు హీరోగా कितने మార్చబడ్డాను. लोग हीरो बन गए हैं हाथ उठाए। మనమందరం యేసుక్రీస్తు మూలంగా హీరోగా कितना మార్చబడ్డాము. लोग हीरो बन गए। ఎంతమంది హీరోగా మార్చబడ్డారు? दुनिया का हीरो नहीं, లోకం యొక్క హీరోలు కాదు. ये पेंतिकोस्त का हीरो है, మన పెంతెకొస్తు హీరోలము, ये स्वर्ग का हीरो है। పరలోకపు హీరోలమై ఉన్నాము. हालेलुया। हम सब जीरो थे, మనమందరం జీరోగా ఉండి हमारा ఉన్నాము. यीशु के लेफ्ट साइड में खड़ा हो गया। ఆ యేసు ప్రభు ఆ సున్నాకి పక్కన अभी నిలబడ్డారు. हम 10 बन गए हैं। ఇప్పుడు 10వ అంకగా మార్చబడ్డాం. एक विश्वासी 10 अविश्वासी से श्रेष्ठ है, ఒక విశ్వాసి 10 అవిశ్వాసుల కంటే శ్రేష్ఠుడు. एक सेवक 10 विश्वासी से श्रेष्ठ है, ఒక సేవకుడు 10 మంది విశ్వాసుల కంటే శ్రేష్ఠుడు. एक यहूदी 10 अन्य जाति से श्रेष्ठ है, ఒక యూదుడు 10 మంది అన్ని జనుల కంటే శ్రేష్ఠుడు. एक महायाजक 10 लेवी से श्रेष्ठ है। ఒక ప్రధాన యాజకుడు 10 మంది లేవీల కంటే శ్రేష్ఠుడు. हाँ, परमेश्वर का वचन हमें श्रेष्ठ बनाता అవును, है। దేవుని వాక్యం మన శ్రేష్ఠులుగా మార్చుచున్నది. एक जमाने में मैं गाली देने वाला लड़ने वाला करके पौलुस कहते हैं, పౌలు చెప్పుచున్నాడు, ఈ విధంగా నేను మార్చబడి ఉన్నానని. मैं जब छोटा था, छोटा के समान काम किया, बात किया, నేను చిన్నవాడిగా ఉన్నాను, చిన్నవాడి వల్లే మాట్లాడి लेकिन ఉన్నాను. जब बड़ा हो गया मैं बड़ा बातें करते हैं। నేను ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, పెద్దవాడి వల్లే మాట్లాడుచున్నాను. प्रभु को स्तुति हो। దేవునికి స్తోత్రములు. परमेश्वर हमें अनुग्रह से बुलाया, ప్రభు మన కృప చేత పిలిచి ఉన్నారు, अनुग्रह से उद्धार दिया, కృప చేత రక్షించి ఉన్నారు, अनुग्रह से अभिषेक दिया, కృప చేత అభిషేకించి ఉన్నారు, अनुग्रह से चंगा किया। కృప చేత స్వస్థపరిచి ఉన్నారు. कितना लोग परमेश्वर का अनुग्रह से ही चंगाई पाते हैं, हाथ उठाए। ఎంతమంది దేవుని కృప చేత స్వస్థత పొంది ఉన్నామని చెప్తున్నారు? చేతుల పైకెత్తండి. हालेलुया।
जो ईश्वर होकर बदलते रहते हैं, ईश्वर के समान जीना भी चाहिए। మనము యేసు వలె మనం మారవాలంటే యేసుతో మారినప్పుడు యేసుతో కలుసుకోగలము। मनुष्य के समान नाशमान भोजन नहीं, अविनाश भोजन खाना चाहिए। మనము నాశనం అయిపోయే భోజనము కాదు గాని నాశనము కాని ఆహారాన్ని భుజించవలెను। परमेश्वर का अनुग्रह को थामे रखें। దేవుని కృపను మనము పొందుకొనవలెను। योना का 2 का हाथ में पड़ता है, యోనా పుస్తకము 2వ అధ్యాయం 8వ వాక్యములో 2 का हाथ में पड़ता है। 2:8లో చూస్తున్నాము, जो धोखे की व्यर्थ बातों के ऊपर मन लगाते हैं, वो अपना करना निदान को छोड़ देते हैं। వ్యర్థ దేవతల యందు వారు లక్ష్యముంచిన వారు కృపాధానమును పోగొట్టుకొందురు। योना का समान उल्टा न चले। మనం యోనా వలె మనం ఈ ఇష్టానుసారంగా వెళ్ళకూడదు। पौलुस का समान सीधा चले। పౌలు వలె నేరుగా వెళ్ళవలెను। यीशु का समान सीधा चले। యేసు వలె నేరుగా వెళ్ళవలెను। यीशु को देखकर दौड़े। యేసును చూచుచూ जो పరిగెత్తవలెను। कुछ अनुग्रह मिला उसको थामे रखे। ఆ యొక్క కృపను పొందుకొని దానిలో స్థిరంగా ఉండవలెను। प्रभु को स्तुति हो। దేవునికి స్తోత్రములు। प्रभु की आगमन बहुत निकट है। దేవుని రాకడ మిక్కిలి సమీపము। हम परमेश्वर का वचन में पढ़ता है, మన దేవుని వాక్యం చదువుతున్నాం। तो परमेश्वर का अनुग्रह को थामे रखना चाहिए। దేవుని కృపలో మనం స్థిరంగా ఉండవలెను। पहला तीमुथी 6 का 19 में पढ़ता है, మొదటి తిమోతి 6వ అధ్యాయము 19వ हम వాక్యములో आनंद जीवन को थामे रखना चाहिए। మన యొక్క నిత్య జీవాన్ని మనం చేపట్టవలెను। परमेश्वर हमें आनंद जीवन दिया, దేవుడు మనకు నిత్య జీవాన్ని वो ఇచ్చినాడు। आनंद जीवन मसीह में है। నిత్య జీవం క్రీస్తులో ఉన్నది। इसी को हम नष्ट नहीं करना దాన్ని चाहिए। మనం నష్టపరచుకోకూడదు। नीति वचन 3 का 18 में पढ़ता है, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ हम వాక్యములో बुद्धि को थामे रखना चाहिए। మన జ్ఞానాన్ని చేపట్టవలెను। परमेश्वर हमें बुद्धि दिया, దేవుడు మనకు బుద్ధి జ్ఞానం यीशु ఇచ్చినాడు। ही हमारा बुद्धि है। యేసే మన జ్ఞానం इसी అయ్యున్నారు। को थामे रखना चाहिए, దాన్ని మనం చేపట్టవలెను। इसको छोड़ना नहीं। దాన్ని कई విడిచిపెట్టకూడదు। लोग खींचेंगे, కొంతమంది మన कई లాగేస్తారు, लोग मांगेंगे, కొంతమంది कई అడుగుతారు, लोग बुलाएंगे, అంతమంది పిలుస్తారు। वो हम तुझे ऐसा करेंगे वैसा करेंगे। రా అలా చేద్దాం ఇలా చేద్దాం అని పిలుస్తారు। मसीह की जानकारी की उत्तमता के वास्ते मैं सब कुछ कूड़ा समझता हूँ, नष्ट करके छोड़ दिया। క్రీస్తు యొక్క ఉత్తమత్వ నిమిత్తము జ్ఞాన నిమిత్తము సమస్తము కూడా నేను ఆ పెంటతో సమానంగా నష్టముగా ఎంచుకొనిచున్నాను। हम रूत के समान नवोमी की थामे रखना चाहिए। రూతు వలె నయోమి వెంటే వెళ్ళవలెను। हम परमेश्वर का सेवकों को थामे रखना चाहिए। దేవుని సేవకులు వెంటే మనం వెళ్ళవలెను। हम बंदर के समान माँ बंदर को पकड़ के रखना चाहिए। बंदर కోతి పిల్ల కోతి తల్లి కోతిని ఎలా గట్టిగా పట్టుకున్నా ఆ విధంగా మనం दो పట్టుకోవలెను। जानवर को आपके सामने रखता हूँ, 2 जानवर, ఆ రెండు జంతువులు కూడా एक बिल्ली है एक बंदर है। बिल्ली, ఒకటి పిల్లి ఒకటి కోతి। बिल्ली क्या करती है? ఆ పిల్లి ఏం చేస్తుంది? अपना बच्ची को मुंह में पकड़ के ले जाती है। నోట్లో పిల్లి పిల్లని నోట్లో పట్టుకొని తీసుకెళ్తా ఉంటది। लेकिन बंदर क्या करती है? కానీ కోతి ఏం చేస్తుంది? बंदर का बच्चा उनको पकड़ लेती है। కోతి పిల్లని ఆ విధంగా वो గట్టిగా बंदर హత్తుకొని दौड़ती गुदी मारती, बच्चा गिरती नहीं। ఆ యొక్క కోతి ఎగురుతా ఉంటది, గంతులేస్తా ఉంటది, కానీ పిల్ల కింద ऐसा పడిపోదు। पकड़ बंदर का पकड़ हम मसीह को पकड़ना ఆ चाहिए। విధంగా కోతి పిల్ల అట్లా గట్టి పట్టుకుంటుందో మనం క్రీస్తుని గట్టిగా हमेशा పట్టుకోవాలి। दूसरे लोग उठा के ले चलने का अनुभव में ना रहे। ఎప్పుడు కూడా ఎవరో ఒకరు తీసుకెళ్ళని పనుకొనకూడదు। हम खुद प्रभु को पकड़ कर चलना మనకు चाहिए। మనమే క్రీస్తుని గట్టిగా పట్టుకొనవలెను। प्रभु को स्तुति हो। దేవునికి స్తోత్రములు। हमारे यीशु बहुत जल्दी आने वाला మన है। యేసు త్వరగా రానయ్యున్నారు। ना हिलने वाला देश को हम प्राप्त करने जाते हैं। నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకోవడానికి వెళ్తున్నాం। इसलिए डर और भक्ति के साथ परमेश्वर को उपासना करें। అందువల్ల భయభక్తులతో దేవునికి సేవ చేయదము। परमेश्वर की लोग हमेशा परमेश्वर का याद में रहना चाहिए। దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం మందు ఉంచుకొనవలెను। परमेश्वर की प्रसन्नता की आराधना करते रहे। దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయవలెను। परमेश्वर जो कुछ दिया उसको दामे रखें। దేవుడిచ్చిన దాన్ని గట్టిగా చేపట్టవలెను। हम पढ़ते हैं प्रकाशित वाक्य 2 में, మనం చదువుతున్న ప్రకటన గ్రంథము 2వ तेरा मुकुट को धामे रखो। నీకు ఇవ్వబడిన కిరీటాన్ని గట్టిగా प्यारे పట్టుకొనము। परमेश्वर के लोगों, దేవునికి బిడ్డలారా, अभिषेक का मुकुट हमारे सिर के ऊपर है। అభిషేకం కిరీటం మన తల మీద ఉన్నది। इस मुकुट को थामे रखो। ఈ కిరీటాన్ని కాపాడుకొనుము। विलाप गीत 5वां अध्याय में पढ़ते हैं, విలాప వాక్యంలో 5వ అధ్యాయం इस्राएल చదువుతున్నాం। लोगों का कहानी, ఇశ్రాయేలు ప్రజల గురించి। हाय हमारा मुकुट गिर गई, అయ్యో మా కిరీటములు हाय పడిపోయినాయి, हमारा मुकुट गिर गई, అయ్యో మా కిరీటములు क्योंकि పడిపోయినాయి, हमने पाप किया। ఎందుకంటే మేము పాపం చేసి प्रभु ఉన్నాం। को स्तुति हो। దేవునికి స్తోత్రం। हमारा मुकुट गिरना नहीं మన चाहिए, కిరీటాల కింద పడిపోకూడదు, हमारा धार्मिकता गिरना नहीं మన चाहिए। నీతి కింద పడిపోకూడదు। तेरे पास जो है थामे रखो। నీ యొద్ద ఉన్నవాడిని గట్టిగా పట్టుకొనుము। अनुग्रह से परमेश्वर की इस दुनिया की जिंदगी में हम जी सकते हैं। కృప ద్వారా నీ లోకంలో జీవించగలుగుతున్నాము। परमेश्वर का अनुग्रह को नष्ट ना करें, దేవుని కృపను వ్యర్థం చేసుకునవద్దు, अनुग्रह को तुच्छ ना जाने, కృపను వ్యర్థంగా యోచించవద్దు। अनुग्रह को हमेशा अपना वश में रखें। ఎప్పుడు కృపను నీ వశము చేసుకునుము। इस अनुग्रह ही हमें परमेश्वर के पास ले जाके छोड़ेगी। ఈ కృపయే నిన్ను దేవుని యొద్దకు తీసుకుని వెళ్లి చేర్చును। हमारा यीशु बहुत जल्दी
जल्दी आने वाला అవును है। మన యేసు త్వరగా రానై ఉన్నారు हम हिलने वाला पृथ्वी में है, మనము కదిలించే రాజ్యంలో हम ఉన్నాము हिलने वाला शरीर में है, కదిలించబడే శరీరంలో ఉన్నాము लेकिन परमेश्वर का वचन और आत्मा के द्वारा ना हिलने वाला होकर अपने आप को बना ले, కానీ దేవుని వాక్యము ద్వారా సత్యము ద్వారా కదిలించబడకుండా మనం స్థిరంగా तभी ఉండవలేము हम उस राज्य को प्राप्त करके युगान युग वहाँ जी सकते ఆ हैं। నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొని యుగాయుగములు అక్కడ జీవించగలుగుతాము उसके लिए परमेश्वर आपको सहायता करे। దాని కొరకే ప్రభు మనకు సహాయం చేయను గాక प्रभु को स्तुति हो। ప్రభుకు స్తోత్రములు